ప్రేమ మధురిమ పార్ట్ 20. ఆ మాట వినగానే భానుతో అవసరం లేదని భానుని ఏమైనా చేయుడు కదా అని వాళ్ళ ఇద్దరు భయపడుతూ ఉంటే మనకు భానుని కిడ్నాప్ చేసిందే భూషణే అని తెలిసే వరకు తను ఏం చేయడు. ఒకవేళ తన మీద మనకు అనుమానం వచ్చిందని తెలిస్తే తను తప్పించుకోవడానికి భానుని ఆయుధంగా వాడుకోవాలంటే తన ప్రాణాలతోనే ఉండాలి కాబట్టి తను ఏం చేయడు. కాబట్టి ప్రస్తుతానికి భాను ప్రాణానికి వచ్చిన ప్రమాదం అయితే ఏం లేదు అని అంటాడు రిషి. కానీ తను కనిపెట్టడం ఎలా రిషి? భానుని ఎక్కడికి తీసుకురావటం ఎలా అని అంటుంటే ఆడపిల్లలు ముగ్గురే ఎవరూ తోడు లేకుండా తోటకు వచ్చారని భూషణ్కి తెలిసిందంటే ఖచ్చితంగా వాడి మనిషి మనల్ని వాచ్ చేస్తూనే ఉన్నాడు. ప్రతి క్షణం మన చుట్టూ ఏం జరుగుతుందో మనం ఏం చేస్తున్నామో వాడికి ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నాడు. అందుకే వాడి మధుని కిడ్నాప్ చేయమని రౌడీని పంపించాడు. మన ప్రతి మూమెంట్ని వాడు గమనిస్తూనే ఉన్నాడు. మరి ఇప్పుడు ఎలా రిషి? ముందుగా మనం మన చుట్టూ ఉన్న వాళ్ళలో భూషణ్ మనసు ఎవరో కనిపెట్టాలి. వాడి ద్వారా మనం భూషణ్ గురించి కనుక్కోవాలి. భూషణ్ మనిషి ఎవరో మనకు తెలిసే వరకు కూడా మనకు భూషణ్ గురించి అనుమానం వచ్చిందన్న విషయం కానీ వాడే భానుని కిడ్నాప్ చేశాడని మనకు తెలిసిందన్న విషయం కానీ ఎవరి దగ్గర బయటపడవద్దు అని గట్టిగా చెప్తాడు రిషి. సరే అని ముగ్గురు అనుకుని అక్కడి నుంచి ఇంటికి బయలుదేరుతారు. ఇంటికి వచ్చిన దగ్గర నుండి కూడా ఇంట్లో ఉన్న పని వాళ్ళందరినీ కూడా ఒక కంట గమనిస్తూనే ఉంటారు ముగ్గురు. కానీ వాళ్ళలో ఎవరూ కూడా వాళ్ళకి అనుమానంగా కనపడరు. పద్మ గారి పరిస్థితి సమయం గడిచే కొద్దీ మరీ ఎంత దారుణంగా తయారవుతుంది. ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్తున్నా కనీసం ముద్ద కూడా ముట్టడం లేదు ఆవిడ. జానకి బ్రతిమాలు ఏదో కొంచెం తినిపిస్తుంది కానీ లేకపోతే అసలేం తినటం లేదు. ఆవిడ పరిస్థితికి పరశురాం గారు కూడా బాధపడుతూ ఉంటే పరిస్థితి ఇలాగే కొనసాగితే పద్మగారి పరిస్థితి ఇంకా దిగజారిపోతుందని చెప్తారు డాక్టర్. దాంతో ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటారు అందరూ. హైదరాబాద్ ఏసీపీ ఆఫీస్. తన రూమ్లో కూర్చుంటున్న సూర్య తన టేబుల్ మీద ఉన్న పేపర్ వెయిట్ని రౌండ్గా తిప్పుతూ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో లోపలికి వచ్చిన ఇన్స్పెక్టర్ గుడ్ మార్నింగ్ సార్ అని సెల్యూట్ చేయడంతో తన వైపు చూసి కూర్చోమని సైగ చేస్తాడు. థ్యాంక్ యూ సార్ అని సూర్య ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్న ఆ ఇన్స్పెక్టర్ తన ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన మొత్తం ఫైల్ రెడీ చేసి సూర్య ముందు పెడతాడు. సూర్య ఆ ఫైల్ని అందుకొని మొత్తం చూసి ఏ ఒక్కటి మిస్ అవ్వలేదు కదా, అన్నీ జాగ్రత్తగా ఎంక్వైరీ చేశారు కదా అని అంటుంటే ఎస్ సార్, ఏ ఒక్కరిని వదలలేదు, అందరినీ ఎంక్వైరీ చేసి ఈ రిపోర్ట్ తయారు చేశాం అని అనడంతో మరి సాక్ష్యాలు సంతకాలు వారు చెప్పిన స్టేట్మెంట్స్ రికార్డింగ్స్ అన్నీ తీసుకున్నారా అని అంటుండే అన్నీ పక్కగా ఉన్నాయి సార్, మనం ఎప్పుడంటే అప్పుడు వాళ్ళ కోర్టుకు వచ్చే సాక్ష్యం చెప్తారు అని అంటుండే ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో బయటకు పోకూడదు ఇన్స్పెక్టర్. ఆ సాక్ష్యాలకు కూడా సెక్యూరిటీ అరేంజ్ చేయండి. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నా కూడా వాళ్ళని ఫాలో చేయమని చెప్పండి అంటే ఓకే సార్, అలాగే చెప్తాం, ఓకే నౌ యూ కెన్ గో అని ఇన్స్పెక్టర్ని పంపించి ఆ ఫైల్ వైపు సంతోషంగా చూస్తూ ఈ నేల బయట ఉండి స్వేచ్ఛగా జీవించాను, ఇక ఈ జైల్లో బందీగా జీవితాంతం మగ్గడానికి రెడీగా ఉండు. ఒక్కసారి ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు నరకం అంటే ఏంటో నీకు ప్రత్యక్షంగా చూపిస్తాను అని కసిగా అనుకుంటూ పిడికిలు బిగిస్తాడు సూర్య. భూషణ్ రఘురామ్ ఇంట్లో తను ఉన్న మనిషికి ఫోన్ చేసి ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది అని అడుగుతాడు. వాడి భూషణ్ ఫోన్ రాగానే ఎవరూ చూడకుండా పక్కకు వచ్చి హలో సార్ అని అంటుంటే ఇంట్లో వాళ్ళందరూ ఏం ఆలోచిస్తున్నారు? భాను గురించి వాళ్ళకి ఎవరి మీదైనా అనుమానం వచ్చిందా? ప్రస్తుతానికి ఎవరి మీద అనుమానం రాలేదు సార్. భాను ఏమైపోయిందో అర్థం కాక ప్రతి ఒక్కరూ తలలు పట్టుకున్నారు అనగానే హహహా అని నవ్వుతూ సరే నువ్వు ఆ ఇంట్లో అందరినీ గమనిస్తూ ఉండు, ఎప్పటికప్పుడు నాకు విషయాలు చేరవేస్తూ ఉండు. ఇంతకీ లత ఎలా ఉంది, పూర్తిగా కోలుకుందా అని అడుగుతాడు భూషణ్. లతమ్మ గారు ఇప్పుడిప్పుడే మామూలుగా అవుతున్నారు భూషణ్ గారు, కాస్త ఇప్పుడిప్పుడే నడవగడుతున్నారు అని అంటుంటే నాకు ఒక సహాయం కావాలరా, ఇంట్లో ఎవరూ లేనప్పుడు నాకు ఫోన్ చేస్తే నేను లతను తీసుకుని వెళ్ళిపోతాను అని అంటుంటే ఏంటి సార్ మళ్ళీ ఇంకొక కిడ్నాపా అని ఆశ్చర్యంగా అడుగుతాడు అతడు. అవునరా, తప్పదు, ఇది నాకు అవసరం. ఆ లత ఆ ఇంట్లో ఉన్నంత వరకు నేను ప్రమాదంలో ఉన్నట్టే. నా మీద ఇప్పటికే కేసు నడుస్తుందంట, దానికి ప్రత్యక్ష సాక్షులైతే కాబట్టి లతాని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడికి తీసుకుని రావాలి. అందుకే ఇంట్లో ఎవరు మగవాళ్ళు లేనప్పుడు నాకు ఫోన్ చేస్తే నా మనిషిని పంపించా లతాని తీసుకొచ్చేస్తాను అని అంటుంటే ఎప్పటికే భాను కిడ్నాప్తో ఇంట్లో అందరూ అలర్ట్ అయి ఉన్నారు సార్ అని భయంగా అంటూ ఇప్పుడు ఏదైనా తేడా జరిగితే నేను మీ మనిషిని అని వీళ్ళకి తెలిస్తే నన్ను బ్రతకనివ్వరు అని అనుకుంటూ భయపడుతూ ఉంటాడు ఆ వ్యక్తి. కానీ భూషణ్ మరోసారి హలో హలో అంటూ ఏంటి ఆలోచిస్తున్నావు, ఈ ఒక్క పని కనుక నాకు చేసి పెట్టావంటే నువ్వు జీవితాంతంలో చూడని డబ్బుని నీకు ఇస్తాను అని అనడంతో
డబ్బులు ఇస్తాను అనేసరికి వాడు మళ్ళీ ఆశపడుతూ ఉన్నా కూడా రిషి గురించి తెలుసు, తను దొరికితే తనని బ్రతకనివ్వడని అనుకుంటూ ఇంకా భయంగానే ఉండటంతో, ఒక్కసారి ఈ సహాయం చేసి పెట్టావంటే నువ్వు ఈ ఊరు నుండి వెళ్ళిపోయి వేరే చోట బ్రతకటానికి మార్గం కూడా చూపిస్తాను అని అంటాడు భూషణ్. దాంతో ఇక్కడి ఒక్క పని చేసి భూషణ్ ఇచ్చే డబ్బులు తీసుకొని వేరే ఊరు వెళ్ళి ఆ డబ్బుతో హాయిగా బ్రతకొచ్చు అనుకొని, సరే సార్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అంటాడు. వాడి మాటలకి భూషణ్ కన్నింగా నవ్వుకుంటూ, నాకు తెలుసురా నీలాంటి వాళ్ళని నా దారికి ఎలా తెచ్చుకోవాలో అని నవ్వుకుంటూ మరోసారి వాడికి ఇప్పుడు చెప్పింది గుర్తు చేసి ఫోన్ పెట్టేస్తాడు. భూషణ్ చెప్పిన దాని గురించి ఆలోచించి వెనక్కి తిరిగి అతనికి అప్పుడే రిషి అటువైపుగా రావటం చూసి తడబడుతూ అక్కడి నుంచి జారుకోవాలని చూస్తూ ఉండగా అతని తడబాటు గ్రహించిన రిషి, ఇక్కడ ఏం చేస్తున్నావు అని గంభీరంగా అడగగానే, ఏం లేదు సార్, ఇంటి దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంటే మాట్లాడి వస్తున్నాను అంతే అని స్పీడ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ ఆ మనిషిలోని కంగారు, తడబాటు రిషి నిశితమైన దృష్టిని దాటిపోవు. దాంతో ఖచ్చితంగా వీడేదో దాస్తున్నాడు అని రిషి మనసులో అనుకుని అతని ఫోన్ నెంబర్ కనుక్కొని దాని కాల్ డీటెయిల్స్ చెక్ చేస్తాడు. 2 గంటల తర్వాత కాల్ డీటెయిల్స్ అన్నీ రావడంతో వివేక్ని, అభిని కూడా పిలిచి తన రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసి ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి ఆ కాల్ డీటెయిల్స్ అన్నీ కూడా వింటూ ఉంటారు అందరూ. ఆ కాల్ డీటెయిల్స్ అన్నీ విన్న రిషి కోపం రక్తం మరిగిపోయి పిడికిలు బిగుసుకుంటే అభికి దవడలు బిగుసుకుంటాయి. వెంటనే అభి కోపంతో పైకి లేచి వాడిని పట్టుకుని 4 తగిలిస్తే భూషణ్ ఎక్కడ ఉన్నాడో వాడే చెప్తాడు రిషి అంటుంటే, నువ్వు తొందరపడక అభి, భూషణ్కి ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు కనుక వీడి ద్వారా మన నిజం తెలుసుకున్నామని తెలిస్తే భానుని అక్కడ నుండి తప్పించి ఇంకోసారి అసలు మనకేం తెలియకుండా చేయవచ్చు. కాబట్టి దీన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని చెప్తాడు రిషి. అంటే ఇప్పుడు ఏమంటావు రిషి, అన్నీ తెలిసిన వాడిని ఏం చేయకూడదా అని అభి అసహనంగా అడుగుతూ ఉంటే, వాడి లతాపిని కిడ్నాప్ చేయించాలనుకుంటున్నాడు. మనకి వాడి ప్లాన్ తెలియదని అనుకో నువ్వు. అలా అనుకుంటే వాడికి మనకి కూడా మంచిది అని వాడిని పట్టుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు రిషి. ఆ ప్లాన్ రిస్క్ ఏమో రిషి అని అభి అంటుంటే, మనకు బాను దొరకాలంటే ఈ మాత్రం రిస్క్ చేయక తప్పదు అని అంటే, సరే అంటారు వివేక్ ఇంకా అభి కూడా. హైదరాబాద్ కమిషనర్ ఆఫీస్. కమిషనర్ గారి ముందు నిలబడి ఉంటాడు ఏసీపీ సూర్య. గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేయడంతో కమిషనర్ సూర్యను చూసి విష్ చేసి సిట్ డౌన్ మిస్టర్ సూర్య అని సీట్ ఆఫర్ చేయగానే థ్యాంక్ యూ సార్ అని కూర్చొని తాను చేసిన ఎంక్వైరీ మొత్తం ఫైల్ రూపంలో తయారు చేసిన సూర్య ఆయన ముందు పెడతాడు. ఫైల్ మొత్తం చెక్ చేసిన కమిషనర్, ఇప్పుడు ఏం చేద్దాం సూర్య అని అడుగుతాడు. మీరు అడిగిన మైకిల్ ఇంకా రాకీ కూడా ఇప్పుడు అక్కడే ఉన్నారు సార్. దాని తాలూకా మొత్తం డీటెయిల్స్ కూడా మీకు పంపించాను. వెంటనే వాడిని అరెస్ట్ చేయడానికి నాకు అరెస్ట్ వారెంట్ కావాలి. ఎవరు ఎక్కడి నుండి ప్రెజర్ తెచ్చినా కూడా వాడిని విడిచిపెట్టకుండా ఉండేటట్టు నాన్ బెయిలబుల్ వారెంటీ ఇవ్వండి సార్ అని అడుగుతాడు సూర్య. కమిషనర్ దాని గురించి ఆలోచిస్తూ, మినిస్టర్ నుండి ప్రెజర్ వస్తుందేమో సూర్య అని అడుగుతుంటే, మరీ ఇంత కష్టపడి డీటెయిల్స్ కలెక్ట్ చేయటం ఎందుకు సార్? మీరు మినిస్టర్కి భయపడితే రేపటి రోజున ఇంకా ఎన్ని ఘోరాలకు పాల్పడతాడో వాడు. ఇప్పటికే కాలేజ్లో చదువుకున్న యూత్కి మత్తు సప్లై చేస్తున్నాడు. ఇలాగే చూస్తూ ఊరుకుంటే యూత్ అంతా మత్తుకు బానిసలుగా మారి భవిష్యత్ అనేది లేకుండా చేసుకుంటారు. తల్లిదండ్రులు తమ పిల్లలు అలా తయారవుతుంటే చూడలేక అల్లాడిపోతారు సార్ అని అనగానే, ఓకే మిస్టర్ సూర్య, నేను పర్మిషన్ ఇస్తున్నాను అని చెప్పి సూర్య అడిగినట్లుగా అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తాడు కమిషనర్. ఆ సమయం కోసమే ఎన్నో ఏళ్ళ నుండి ఎదురు చూస్తున్నట్లుగా ఆ వారెంట్ని చేతిలో పట్టుకొని సంతోషంగా కమిషనర్కి మరోసారి సెల్యూట్ చేసి బయటకు వచ్చేస్తాడు సూర్య. కొంతమంది స్టాఫ్ని తీసుకొని అక్కడి నుండి రామాపురానికి బయలుదేరుతాడు సూర్య. రిషి తన ప్లాన్ సక్సెస్ కావాలంటే భూషణ్ మాట ప్రకారం ఆ ఇంట్లో ఎవరు మగవాళ్ళు ఉండకూడదని ఆలోచిస్తూ పరశురాం గారితో, రఘురాం గారితో బాను ఇంకా కనపడలేదు కనుక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి రండి మావయ్య అంటుంటే, ఆడపిల్ల విషయం కదా రిషి, పోలీస్ స్టేషన్ దాకా వెళ్దామంటావా అంటుంటే, ఏం పర్లేదు మావయ్య అని వాళ్ళ ఇద్దరిని స్టేషన్కి పంపిస్తాడు రిషి. అరుణ్ గారిని కూడా ఏదో పని మీద పంపిస్తాడు రిషి మాత్రం భూషణ్ మనసుని అబ్జర్వ్ చేస్తూ, మీతో కొంచెం పని ఉంది నాతో రండని అభిని, వివేక్ని బయటకు తీసుకువెళ్ళిపోతాడు. ఆల్రెడీ భూషణ్ మనసు తన ఫోన్కి ట్రాక్ చేసి ఉండటంతో వీళ్ళు వెళ్ళగానే సంతోషంగా ఒక పక్కకు వెళ్ళి భూషణ్కి ఫోన్ చేస్తాడు. వెంటనే రిషి ఫోన్లో వాడు మాట్లాడే మాటలన్నీ వినిపిస్తూనే ఉంటాయి. అభి రిషితో, చూసావా రిషి, మనమందరం బయటికి రాగానే వాడు భూషణ్కి ఫోన్ చేస్తున్నాడు అని అనగానే, అవును అని వాడు ఏం చెప్తున్నాడో వింటూ ఉంటారు. అటువైపు నుండి భూషణ్ ఫోన్ లిఫ్ట్ చేయగానే, హలో సార్ అని సంతోషంగా అంటూ
సార్ ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంట్లో ఎవరూ లేరు సార్, ఓన్లీ ఆడవాళ్ళే ఉన్నారు. అందరూ ఉన్నట్టుండి ఒక్కసారిగా ఏమైపోయారు అని అనుమానం భూషణ్కి రావటంతో అదే అడుగుతాడు వాడిని. వాడు రఘురాం గారు ఇంకా పరశురాం గారు స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారని చెప్పటంతో, ఓ నా మీద కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారన్నమాట. మీ మీద ఎందుకు ఇస్తారు సార్, వాళ్ళకి ఇంకా భానమ్మ గారి కిడ్నాప్ చేసింది మీరని తెలియదు కదా అని అంటుంటే, అదేలే అని అంటూ, సరే అయితే నా మనుషులు ఒక ముగ్గురు వస్తారు, వాళ్ళు రాగానే తలుపు తెరిచి లత ఎక్కడ ఉందో వాళ్ళకి దారి చూపించు అని చెప్తాడు భూషణ్. సరే సార్ వెంటనే పంపించండి, మళ్ళీ లేట్ అయితే అందరూ వచ్చేస్తారు అని అంటుంటే, అలాగే ఇప్పుడే వస్తారు అని ఫోన్ పెట్టేసి వాళ్ళ రౌడీల్లో ముగ్గురు రఘురాం ఇంటికి పంపిస్తారు భూషణ్. వెంటనే లతాను తలుచుకుని ఎన్నాళ్ళు అయ్యింది లత నిన్ను చూసి, ఎలా ఉన్నావు బాగున్నావా అని తనలో తానే అనుకుంటూ, మరోసారి నేను ఎన్నేళ్ల తర్వాత చూడబోతున్నాను అని క్రూరంగా నవ్వుకుంటూ వాళ్ళ మనుషులను లతాను తీసుకురావడం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంటి నుండి బయటకు వచ్చి 4 ఏళ్ల తర్వాత ఎవరు చూడకుండా దాక్కుని వాళ్ళ ఇంటి మీద కన్నేసిన అవి ఇంకా రిషి, వివేక్ భూషణ్ మనసులో రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఏ ధైర్యంతో లతా పిన్నిని వాళ్ళకి అప్పచెప్పాలని చూస్తున్నావు రిషి? ఏదైనా తేడా జరిగిందంటే మనల్ని మనం ఎప్పటికీ క్షమించుకోలేం. కనీసం పెద్దవాళ్ళతో కూడా ఒక్క మాట చెప్పలేదు అని అభి అంటుంటే, తేడా ఏం జరగదు, అంతా మంచి జరుగుతుంది. ఇలా కనుక మనం చేయకపోతే భూషణ్ జాడ మనకెప్పటికీ దొరకదు అని అంటూ అంతలోని ఎవరో కొత్త వాళ్ళు ఆ వీధిలో ప్రవేశించడం చూసి కామ్గా చూస్తూ ఉంటారు. ఎవరికీ కనపడకుండా వాళ్ళ ఇంటి ముందుకు రావడంతో భూషణ్ మనసుని ఫోన్ చేయగానే అతడి లోపల నుండి బయటకు వచ్చి వాళ్ళని చూసి ఎవరూ చూడకుండా లోపలికి తీసుకువెళ్ళిపోయి లతా గది ఎక్కడ ఉందో చూపిస్తాడు. వచ్చిన ముగ్గురులో ఇద్దరు ఇంట్లోకి వెళ్ళగా ఒకడి ఇంటికి కొంచెం దూరంగా వెహికల్తో వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. వాళ్ళ తలుపు తెచ్చుకున్న గదిలోకి వెళ్ళేసరికి లత నిద్రపోతూ ఉంటుంది. తనకు కొంచెం నార్మల్గానే ఉంది కానీ ఇంకా పూర్తిగా మాత్రం కోలుకోలేదు. అందుకే వాడుతున్న మెడిసిన్ ఎఫెక్ట్కి ఎక్కువ నిద్రలోకి ఉంటుంది. వాళ్ళిద్దరు లత వైపు చూసి, మనకి ఇబ్బంది లేకుండా తన నిద్రలోనే ఉందిరా, శుభ్రంగా క్లోరోఫామ్ ముక్కు మీద పెట్టి చప్పుడు కాకుండా దాన్ని తీసుకువెళ్ళిపోవచ్చు, ఎవరికి విషయం తెలియదు అని అనుకుని కర్చీఫ్ మీద క్లోరోఫామ్ చల్లి లత ముక్కు దగ్గర పెడతారు. వెంటనే లత పూర్తిగా స్పృహ కోల్పోవడంతో ఒకటి లతను దుప్పట్లో చుట్టి తీసుకొని వస్తూ ఉంటే వాళ్ళు తీసుకువెళ్లే దారిలో ఎవరైనా ఉన్నారా లేదా అని ఇంకొకడు చూస్తూ ఉంటాడు. ఆ ఇంట్లో పనిచేసే భూషణ్ మనిషి అక్కడ ఎవరూ లేకుండా ముందుగానే జాగ్రత్త పడటంతో వాళ్ళు లతాను తీసుకుని వెళ్ళిపోతారు. అక్కడి నుండి వీళ్ళు లతాను తీసుకువెళ్ళేటప్పుడే మధు వాళ్ళు ఏమైనా వీళ్ళకి కనపడతారేమో అని మధు లతాని అలా తీసుకువెళ్ళడం చూస్తే గొడవ చేస్తుందని, అప్పుడు తన ప్లాన్ వర్కౌట్ కాదని రిషి ముందే మధుకి ఫోన్ చేసి వాళ్ళ లతాను తీసుకువెళ్లే వరకు తన ఫోన్లో ఎంగేజ్ చేస్తాడు. దాంతో మధుకి లతాని వాళ్ళు తీసుకువెళ్ళే విషయం తెలియదు. పద్మగారికి ఇంట్లో బాగోపోవడంతో జానకి గారు పద్మగారి పక్కనే ఉంటారు కాబట్టి బయట ఏం జరుగుతుందో జానకి గారికి కూడా తెలియదు. లత చుట్టూ దుప్పటి కప్పుకొని తీసుకువెళ్తూ ఉండటం వల్ల ఇంటి బయటకు వచ్చేటప్పటికే ఆ ఇంట్లో పనిచేసే ఒక వ్యక్తి అప్పుడే బయట నుండి లోపలికి వస్తూ, ఎవరు మీరు, ఏం తీసుకెళ్తున్నారు అని కొత్తగా కనిపిస్తున్నా వాళ్ళ ఇద్దరిని చూసి అడుగుతుంటే వెంటనే భూషణ్ మనసు అక్కడికి వచ్చి, పనికిరాని సామాన్లు తీసుకువెళ్ళిపోతున్నారన్న, త్వరలోనే మదమ్మ గారి పెళ్లి పెట్టుకున్నారు కదా, వాడకుండా పక్కన పెట్టినవని తీసేయమని అయ్యగారు నాతో చెప్పారు అని అతను సర్ది చెప్పగానే, ఓ అవునా అని అతడు సైలెంట్గా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు. భూషణ్ మనిషి అమ్మయ్య అనుకుని, ఇక త్వరగా పదండి మళ్ళెవరో వస్తారు అని వాళ్ళని హడావిడి చేయడంతో వాళ్ళు స్పీడ్గా కోపంగా బయటకు వస్తారు. ఆ లతాని దుప్పట్లో చుట్టడం వల్ల లోపలుంది లత అని ఆ చూసిన వ్యక్తికి తెలియదు. భూషణ్ మనసు ఎన్నో నెలల నుండి ఆ ఇంట్లో పనిచేస్తుండటం వల్ల తను చెప్పిన సమాధానానికి తీసుకువెళ్తుంది లతాని అని అతనికి డౌట్ రాదు. అతను వెళ్ళగానే అతి కష్టం మీద ఇంకెవరు చూడకుండా వాళ్ళ గుమ్మం బయటికి చేరగానే వెంటనే మూడోవాడు కార్ తీసుకుని వచ్చి ఆ కార్లో వాళ్ళని ఎక్కించుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వాళ్ళు వెళ్ళిపోగానే తిరిగి ఇంట్లోకి వస్తూ, అమ్మయ్య సార్ చెప్పినట్టు లతాని వాళ్ళకి అప్పచెప్పేశాను, ఇక భూషణ్ గారు ఇచ్చే డబ్బులు తీసుకుని నేను ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోవాలి, వీళ్ళు తొందరగా సార్ వాళ్ళ స్థావరానికి చేరితే ఆయన నాకు డబ్బులు నాకు ఇస్తాడు అని సంబరపడుతూ ఏమీ ఎరగనట్టు లోపలికి వెళ్ళిపోతాడు ఆ వ్యక్తి. వాళ్ళ కార్లో వెళ్ళిపోవటం చూసిన అభి ఇంకా వివేక్, అరే రిషి ఏంటి ఇంకా చూస్తున్నా, వాళ్ళు ఆల్రెడీ లత ఆంటీని తీసుకువెళ్ళిపోతున్నారు అని కంగారు పడుతూ, పద మనం కూడా తొందరగా వెళ్దాం అని తొందర పెడుతుంటే, ఒక్క నిమిషం ఆగండ్రా, తన కారు వెనకాలే మన కారు కూడా పరిగెత్తేస్తే వాళ్ళకు మన మీద డౌట్ రాదని అనుకుంటున్నావా, వాళ్ళని కొంత దూరం వెళ్ళనివ్వు అని ప్రశాంతంగా మాట్లాడుతుంటే, ఏమైంది రిషి ఇది నువ్వేనా, వాళ్ళ చేతిలో లత ఆంటీ ఉందిరా అని కాస్త కంగారుగా అంటాడు. లతా పిన్ని వాళ్ళ చేతిలో ఉన్నా కూడా పెన్నిని వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో నాకు తెలుసు అని అంటాడు రిషి. అదేంటి వాళ్ళు వెళ్ళిపోతే మనకు ఎలా తెలుస్తుంది అని అడుగుతుంటే రిషి కన్నీయంగా ఒక స్మైల్ ఇస్తూ, నేను లతా పిన్ని మేల్లో ఉన్న చైన్ లాకెట్కి ఒక ట్రాకర్ సెట్ చేశాను రా,
అని తన ఫోన్లో ఆ వెహికల్ వెళ్తున్న దారి ఎటువైపు వెళ్తుందో ట్రాకింగ్ చూపించగానే వాళ్ళు కూడా నవ్వుతూ నువ్వు మామూలు వాడివి కాదురా అని ఇక పదరా మరి ఆలస్యం అయితే వాడి లతాపిల్లని ఏమన్నా చేస్తాడేమో అని అంటూ ముగ్గురు కలిసి అక్కడి నుండి కదులుతారు. వీళ్ళు ఆ ట్రాకర్ రూట్ ఎటువైపు చూపిస్తుందో అటువైపు వచ్చేసరికి వాళ్ళు అడవిదారిలో ప్రవేశిస్తూ ఉంటారు. వాళ్ళు అడవిదారిలో ప్రవేశించడం చూసి అభి ఇంకా వివేక్ ఆశ్చర్యపోతే నేను ముందే చెప్పానా ఈ అడవిలోనే వాడి స్థావరం ఉంది అని అంటాడు రిషి. వాళ్ళ అడవిలోకి వెళ్ళినా కూడా కొంచెం దూరం మాత్రమే ఆ వెహికల్లో ప్రయాణించగలరు. తర్వాత వెహికల్ వెళ్ళదు. అప్పుడు కార్ దిగి నడవాల్సిందే అని అనుకుంటూ ఉంటారు. దాంతో వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తుంటారు రిషి వాళ్ళు కూడా. కొంత దూరం వెళ్ళేసరికి వాళ్ళు కారు ఆగి కనపడుతుంది. దాంతో అక్కడ నుండి వెహికల్ వెళ్ళే రూట్ లేదని అర్థమై వీళ్ళు కూడా కార్ దిగుతారు. వాళ్ళ లతాని తీసుకొచ్చిన కార్ దగ్గరికి వెళ్ళి చూస్తే అందులో ఎవ్వరూ ఉండరు. అప్పుడు రిషి వీళ్ళు ఎక్కడి నుండి లోపలికి వెళ్ళారా అని వివేక్తో అంటూ ఉంటే అవును రిషి, కానీ ఇప్పుడు వాళ్ళు ఎటువైపు వెళ్ళారో తెలుసుకోవటం ఎలా అని అడుగుతాడు అభి. రిషి పరీక్షగా అక్కడ చుట్టూ గమనిస్తూ ఉండటంతో ఒకవైపు మాత్రం వాళ్ళ షూ గుర్తులు అచ్చులు కనపడుతూ ఉంటాయి. రిషి పట్టి పరీక్షగా చూస్తూ ఉంటే ఏమైంది రిషి, ఏం చేస్తున్నావని అడుగుతారు ఇద్దరు. ఇటు రండి, ఒకసారి ఇటు చూడండి అని తను చూసిన వైపు వాళ్ళని పిలిచి ఆ కింద ఉన్న నేల వైపు చూడమని వాళ్ళకు చెప్పగానే వాళ్ళకు కూడా కింద కొన్ని షూ గుర్తులు కనిపించడంతో వాళ్ళకి ఖచ్చితంగా ఇటే వెళ్ళారు రిషి. మనం కూడా వెళ్దామని అంటూ ఉంటే పదండి అని ముగ్గురు కలిసి అటువైపు వెళ్తారు. కొంత దూరం వెళ్ళేసరికి అక్కడ షూ గుర్తులు ఆగిపోతాయి. కానీ అక్కడ వాళ్ళకి ఏం కనపడుతూ చుట్టూ 1/2 కిలోమీటర్ల వరకు ముగ్గురు అనే దిశలుగా వెతికి ఇంకా అక్కడ వాళ్ళకి ఏం కనపడకపోయేసరికి ఎక్కడి వరకు వాళ్ళ షూ గుర్తులు కనపడుతున్నాయి. తర్వాత ఏమైపోయారు రిషి, ఎక్కడి నుండి ఏమైపోయారు అసలు కనిపించడం లేదు. కనీసం ఒక పాడుబడ్డ గుడిసె కూడా దరిదాపుల్లో కనిపించడం లేదు. అలాంటప్పుడు ఇక్కడ దాకా వచ్చి ఎక్కడ మాయమైపోయారు అని అంటూ ఉంటే రిషి వెంటనే తన ఫోన్ తీసి ట్రాకర్ ఎటువైపు చూపిస్తుందో అని చెక్ చేస్తాడు. ట్రాకర్ సిగ్నల్ కూడా కరెక్ట్గా వాళ్ళు ఉన్న దగ్గర నుండి చూస్తూ ఉంటుంది. ఇదండి రిషి, సిగ్నల్ ఎక్కడ చూపిస్తుంది కానీ ఇక్కడ మాత్రం చూడటానికి ఎవరూ లేరు అని అంటూ ఉంటే లేదురా, ఇక్కడే మనకు తెలియని రహస్యం ఏదో దాగి ఉంది. ఖచ్చితంగా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. కాకపోతే ఎవరికి కనపడే ప్లేస్ని వాళ్ళు ఎంచుకున్నారు అని తన బుర్రకి పదును పెట్టి ఆలోచిస్తూ ఉంటాడు రిషి. తీక్షణంగా చుట్టూ చూస్తున్న రిషికి ఒక ఎలుగు పిల్ల అప్పుడే భూముల నుండి బయటకు రావటం గమనించి వెంటనే ఏదో ఆలోచన తట్టినట్టు వాళ్ళు ఖచ్చితంగా అండర్ గ్రౌండ్లో ఉన్నారా, ఇక్కడే మనకు తెలియకుండా ఏదో అండర్ గ్రౌండ్ ఉంది. ఎవడు వాడి స్థావరం కనిపెట్టకుండా వాడు దాన్ని ఏర్పరచుకున్నాడు. అందుకే ఇంతవరకు అడవిలో ఈ స్థావరం ఉన్నట్టు కూడా ఎవరికీ తెలియలేదు. ఖచ్చితంగా వాడు సేఫ్ ప్లేస్ని ఎంచుకున్నాడు. అందుకే భూమి లోపల వాడి స్థావరాన్ని ఏర్పరచుకున్నాడు. చుట్టూ చూడండి, ఏమైనా క్లూ దొరుకుతుందేమో అని అనగానే ముగ్గురు కలిసి వెతుకుతూ ఉంటారు. సూర్య సంతోషంగా శ్వాస తీసుకుని కొంతమంది స్టాఫ్తో రామాపురం దిగుతాడు. ఊళ్ళోకి వచ్చిన అతని వెంట కొంతమందిని ఆ ఊరి జనాలు వింతగా చూస్తూ ఎవరు కావాలండి, ఇటువైపు వచ్చారు అని అంటూ ఉంటే సూర్య ఈ ఊళ్ళో పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉందండి అని అడుగుతాడు. పోలీస్ స్టేషన్లో మీకేం పని అడుగుతుంటే తన ఐడి కార్డ్ చూపించి నేను ఏసీపీని, హైదరాబాద్ నుండి పని మీద వచ్చాను అని అంటుంటే ఆ ఊళ్ళో వారి సూర్య పర్సనాలిటీ చూసి నిజంగానే ఏసీపీ అని తెలుసుకొని ఆ పోలీస్ స్టేషన్ అడ్రస్ చెప్తారు. వాళ్ళు చెప్తున్న అడ్రస్ వైపు వెళ్ళగానే అక్కడ ఒక పోలీస్ స్టేషన్ కనబడుతుంది సూర్య వాళ్లకు. వెంటనే అటు లోపలికి వెళ్తుండటంతో అక్కడ ఉన్న కానిస్టేబుల్కి ఆల్రెడీ సూర్య వస్తున్నట్లు ఫ్లాగ్స్ రావడంతో వాళ్ళ సూర్యను చూసి గుర్తుపట్టి గుడ్ మార్నింగ్ సార్ అని సెల్యూట్ చేస్తారు. గుడ్ మార్నింగ్, లోపల ఎస్ఐ ఉన్నాడా అని అడగగానే ఉన్నారు సార్ అని అంటారు వాళ్ళు. వెంటనే లోపలికి వెళ్ళిపోతాడు సూర్య లోపలికి వెళ్ళేసరికి రఘురాం ఇంకా పరశురాం అక్కడే ఉంటారు. వాళ్ళని చూసి ఎవరు వీళ్ళు, ఏం కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు అని అనుకుంటూ చూస్తూ ఉంటే రఘురాం గారు ఆ ఎస్ఐతో మా అమ్మాయి నిన్న పొద్దుటి నుంచి కనపడటం లేదు సార్, ప్లీజ్ తను ఎక్కడ ఉందో కనిపెట్టండి అని అడుగుతాడు. ఆల్రెడీ ఆ ఊరి ఎస్ఐకి రఘురాం గారు తెలిసి ఉండటంతో రఘురాం గారి దగ్గర డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేస్తూ ఉంటాడు. మీ అమ్మాయి పేరు ఏంటి అంటే భానుమతి. ఎలా కనపడకుండా పోయింది అని అడుగుతుంటే మా అమ్మాయి మధు, భాను ఇంకా హైదరాబాద్ నుండి వచ్చిన తన ఫ్రెండ్స్ స్నేహ ముగ్గురు కలిసి మామిడి తోటకు వెళ్ళారు. కానీ వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు ఇద్దరు మాత్రమే వచ్చారు. వాళ్ళకి తోటలో ఎంత వెతికినా భాను కనపడలేదు అని చెప్పి మా అమ్మాయిని కనిపెట్టండి అని అంటే ఓకే మేము కనిపెడతాం, మీరు వరీ అవ్వకండి అని అంటూ కానీ మీ అమ్మాయి కనపడకుండా పోవడానికి ఎవరి మీదైనా మీకు అనుమానం ఉందా అని అనగానే మాకు ఆ భూషణ్ మీదే అనుమానంగా ఉంది సార్. అప్పటి వరకు వాళ్ళు ఇద్దరు ఎవరు అనుకున్నా
సూర్యకి భూషణ్ పేరు వినగానే వాళ్ళు రఘురాం అను పరశురాం అని అర్థమయ్యింది. వాళ్ళు చెప్పేది భాను గురించి అని తెలిసేసరికి కోపంగా పిడికిలి బిగుసుకుంటుంది సూర్యకి. మీరు అతని మీదనే ఎందుకు అనుమానపడుతున్నారు అని ఎస్ఐ అడగగానే భూషణ్ కొడుకు మహేష్కి మధుతో పెళ్లి కుదరటం, ఆ పెళ్లి రిషి వల్ల ఆగిపోవటం, వాడి పగతో వీళ్ళ కుటుంబాన్ని ఏమైనా చెయ్యాలని చూడటం అన్నీ చెప్తారు రఘురాం గారు. దాంతో సూర్య ఖచ్చితంగా భూషణ్ మీదే అనుమానం పెరిగిపోతుంది. వీడి కొడుకు అరెస్ట్ అయి అన్ని దెబ్బలు తిన్నా కూడా బుద్ధి రాలేదా? రోజు రోజుకి వీడి పాపాల చిట్ట ఇంకా పెరిగిపోతూనే ఉంది అని అసహనంగా అనుకుంటూ వాళ్ళ డీటెయిల్స్ అని చెప్తూ ఉంటే జాగ్రత్తగా వింటాడు సూర్య. కాసేపటికి కంప్లైంట్ ఇవ్వడం పూర్తవగానే రఘురాం గారు పరశురాం గారు అక్కడి నుండి వెళ్ళబోయేసరికి రఘురాం గారి ఇంటి నుండి దగ్గర నుండి ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ మధుదే కావటంతో హలో మధు అనగానే నాన్న లత అత కనిపించడం లేదు అని కంగారుగా చెప్తోంది మధు. ఏమంటున్నా మధు, లత కనిపించకపోవటం ఏంటి అని రఘురాం గారు కంగారుగా అడుగుతుంటే ఆ మాటలు విన్న పరశురాం కూడా ఆశ్చర్యపోతాడు. ఏమయ్యిందన్నయ్య, ఎందుకంత కంగారు పడుతున్నావు అంటుంటే లత ఇంట్లో కనిపించడం లేదంట్రా, మధు ఫోన్ చేసింది అంటుంటే అదేంటన్నయ్య, ఉన్నట్టుండి లత ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఏమోరా, అదంతా తెలియదు. మనల్ని త్వరగా ఇంటికి రమ్మంటుంది. ముందు పద ఇక్కడి నుంచి అని వాళ్ళిద్దరు అన్నదమ్ములు మాట్లాడుకొని అక్కడి నుండి వెళ్ళటానికి వెనతిరిగారు. అప్పటికి వాళ్ళ సంభాషణ అంతా విన్న సూర్యకి లత కనిపెట్టం లేదు అనేసరికి మరోసారి గట్టిగా తన పిడికిలి బిగుసుకోక వెంటనే బయటికి వెళ్ళేవరకు ఫోన్ చేస్తాడు. అవతల నుండి వాళ్ళు నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అని అనేసరికి త్వరగా రండి అని ఫోన్ పెట్టేస్తాడు సూర్య. రఘురాం గారు పరశురాం గారు అక్కడి నుండి వెళ్ళిపోవడంతో ఆ స్టేషన్లో ఉన్న ఎస్ఐ భూషణ్ మనిషి కావడంతో వాళ్ళు వెళ్ళిన వెంటనే భూషణ్కి ఫోన్ చేస్తాడు. ఆ ఊరి ఎస్ఐ నెంబర్ తన ఫోన్లో రింగ్ అవుతూ ఉండేసరికి ఏమైంది వీడికి, ఇప్పుడు వీడి నాకెందుకు ఫోన్ చేస్తున్నాడు అని అనుకుంటూ అంతలోనే వాడిని తన కేసుని ఎంక్వైరీ చేస్తున్న ఆ స్పెషల్ ఆఫీసర్ గురించి కనుక్కోవడం గుర్తుకు వచ్చి ఒకవేళ వీడికి ఆఫీసర్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా ఏంటని అని సంతోషపడుతూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. భూషణ్ ఫోన్ లిఫ్ట్ చేయగానే ఆ ఇన్స్పెక్టర్ ఆత్రంగా హలో సార్ అంటుంటే ఏంటి ఇన్స్పెక్టర్ ఇంత అర్జెంటుగా నాకు ఫోన్ చేశావు, ఆ స్పెషల్ ఆఫీసర్ ఎవరో ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిసిందా అని అడుగుతుంటే స్పెషల్ ఆఫీసర్ సంగతి తర్వాత సార్, ముందు ఇక్కడ మీ మీద కేసు ఫైల్ అయ్యింది అంటుంటే ఏమని? అదే సార్, పరశురాం గారి అమ్మాయి భానుమతి నిన్న పొద్దుటి నుండి కనిపించటం లేదని, దానికి కారణం మీరే అని వాళ్ళ అనుమానంగా ఉందని ఇప్పుడే కంప్లైంట్ ఇచ్చి వెళ్ళారు అంటుంటే హహహ అని నవ్వుతూ ఆ భానునే కదరా, వాళ్ళ చెల్లి లతాను కూడా నేనే కిడ్నాప్ చేశాను, అయితే ఏంటి ఇప్పుడు? వాళ్ళు ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా నన్నేం చేయలేరు అంటుంటే ఏంటి సార్ మీరనేది, ఆ లతాని కూడా మీరే కిడ్నాప్ చేశారా అంటుంటే బయట నుండి ఫోన్ మాట్లాడి అప్పుడే లోపలికి వస్తున్న సూర్య ఆ ఎస్ఐ మాటలన్నీ వింటాడు. అక్కడ ఆ ఇన్స్పెక్టర్ సీట్లో కూర్చొని ఆ భూషణ్కి కావాల్సినంత హెల్ప్ చేస్తూ వాడు ఇచ్చే డబ్బులకి ఆశపడ్డాడని తెలుస్తుంటే వాడి ఫోన్ మాట్లాడి పెట్టేదాకా వెయిట్ చేసి వాడి ఫోన్ పెట్టేయగానే వాడి దగ్గరికి వెళ్ళి వాడి ఎదురుగా నిలబడ్డాడు సూర్య. మంచి హైట్, జిమ్ పర్సనాలిటీతో దృఢంగా ఉన్న సూర్యాని తల పైకి ఎత్తి చూస్తూ ఎవడ్రా నువ్వు, నా ముందుకొచ్చి ఇలా నిలబడ్డావు అని అడగగానే లాగిపెట్టి వాడి చెంప మీద ఒక్కటి పీకుతాడు సూర్య. వెంటనే వాడి దవడల కండరాలు కదిలిపోయి ఒక 2 పళ్ళు ఊడి కింద పడతాయి. పళ్ళు ఊడిపోవటం వల్ల నోటి దగ్గర నుండి సన్నగా దారాలుగా రక్తం కారుతూ ఉంటే నోటి దగ్గర చెయ్యి పెట్టి తడిమి చూసుకునేసరికి ఆ చేతికి రక్తం కనపడటంతో ఆ ఇన్స్పెక్టర్కి మెంటల్ వచ్చేసి ఎవడ్రా నువ్వు, పోలీస్ స్టేషన్కి వచ్చి ఇన్స్పెక్టర్ పై నామే చేసుకుంటున్నావా, బతకానని లేదా నీకు అని అంటూ అక్కడ ఉన్న కానిస్టేబుల్ని చూసి టూ విని బొక్కలతో వీడి మీద స్టేషన్లో సాల్వ్ అవ్వకుండా ఉన్న కేసులన్నీ తోసాయి, అసలు జీవితంలో ఈ 4 గోడల మధ్య నుండి బయటకు రాకుండా చేస్తాను, నా మీద చేసుకుంటే నేనేం చేస్తానో వాడికి తెలియాలి అని ఇష్టం వచ్చినట్లు వాడి పేలుతూ ఉంటే అక్కడ ఉన్న కానిస్టేబుల్ ఒక్కడు కూడా ముందుకు వెయ్యరు. ఏంటయ్యా చెప్తుంటే వినపడట్లేదా, నేను చెబుతున్నది మీకే, ఒకవైపు వాడిని బొక్కలో వేయమని నేను ఇంతగా అరిచి చెప్తుంటే మీరు ఎటో చూస్తారేంటి, వాడిని అరెస్ట్ చేయమంటే బొమ్మల్లా నిలబడతారేంటి అని కళ్ళు తాగిన కోతిలాగా అరుస్తూ ఉంటాడు. అయినా కూడా వాళ్ళు కదలకుండా అక్కడే ఉండటం చూసి ఏంటయ్యా మీకేమైనా చెవుడొచ్చిందా అని అరుస్తూ ఉంటే ఆయన ఎవరో మీకు తెలుసా సార్ అని అక్కడే ఉన్న కానిస్టేబుల్ అడుగుతాడు. అంతలోనే ఆ ఎస్ఐకి కోపం వచ్చి వాడు ఎవడైతే నాకేంటయ్యా, అనవసరంగా నా స్టేషన్కి వచ్చి నన్నే కొట్టాడు, అలాంటప్పుడు వాడు ఎవడైతే ఏంటి, ముందు బొక్కలో వేసి తర్వాత వాడు ఎవడో ఏంటో తెలుసుకుందాం అని అంటుంటే ఆయన ఏసీపీ సూర్య సార్
నిన్ననే మన స్టేషన్కి ఫ్యాక్స్ వచ్చింది కదా, ఈసారి ఈ ఊరికి ఏదో కేసు పని మీద వస్తున్నారని మీరు ఫ్యాక్స్ చూడలేదా అని అడిగితే, అప్పుడే భూషణ్కి తన కేసు గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తూ వచ్చిన ఫ్యాక్స్ పేపర్ను చూడకుండా పక్కన పడేయటం గుర్తుకు వస్తుంది ఆ ఎస్ఐకి. వెంటనే సూర్యను చూసి తను ఇప్పటి వరకు వాగిన మాటలు తలుచుకొని గజగజ వణికిపోతాడు. వెంటనే సూర్యకి సొల్యూట్ చూసి గుడ్ మార్నింగ్ సార్ అని అంటూ ఉంటే, వాడి భయంతో సొల్యూట్ కూడా సరిగ్గా చేయకపోతుంటే, స్టేషన్లో పని అనుకున్నాను, కనీసం సొల్యూట్ చేయటం కూడా సరిగ్గా రాదా అని అంటాడు సూర్య. నేను బాగానే పనిచేస్తున్నాను సార్ అని రోషంతో ఇన్స్పెక్టర్ అంటుంటే, కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని వదిలేసి ఆ ఇన్ఫర్మేషన్ ఎవరికి కావాలో వాళ్ళకి అందించే పని చేస్తావా అని వెటకారంగా అడుగుతూ ఉంటే, తన భూషణ్తో మాట్లాడిందంతా సూర్య విన్నాడని అర్థమై గుటకలు మింగుతూ భయంగా సూర్య వైపు చూస్తాడు ఆ ఇన్స్పెక్టర్. ఇదేనా నువ్వు స్టేషన్లో కూర్చొని చేసే డ్యూటీ? ప్రజలు ప్రాబ్లం సాల్వ్ చేయమని ప్రభుత్వం నీకు ప్రతి నెల జీతం ఇస్తుంటే, వాళ్ళకి ప్రాబ్లం క్రియేట్ చేసే వాళ్ళ దగ్గర లంచం తీసుకొని వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తున్నావా అని ఒక్కసారిగా గర్జించడంతో సూర్య వాయిస్ వన్న ఇన్స్పెక్టర్కి కింద పైన మొత్తం తడిసిపోతుంది. నుదుటి నుండి ఒక పక్క చెమటలు కారుతూ ఉంటే అతి కష్టంగా జేబులో ఉన్న కర్చీఫ్ తీసుకొని తుడుచుకోబోతాడు. సూర్య చూపు సూటిగా నాకు సమాధానం చెప్పు అన్నట్లుగా ఇన్స్పెక్టర్ కళ్ళల్లోకి చూస్తూ ఉంటే, ఆ ఇన్స్పెక్టర్ చేతిలో ఉన్న కర్చీఫ్ భయంతో కింద జారిపోతుంది. అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ ఆ ఇన్స్పెక్టర్ పరిస్థితి చూసి ఇన్నాళ్ళ వారిని ఏడిపించినందుకు ఆ ఇన్స్పెక్టర్కి తగిన శాస్తి జరుగుతుందని సంతోషపడుతూ ఉంటారు. అభి, రిషి, వివేక్ ముగ్గురు కూడా ఆ ప్లేస్లో ఎంత వెతికినా కూడా ఎక్కడా కూడా భూషణ్ వాళ్ళ ఆచూకీ దొరకలేదు. వివేకి, అభయ్కి విసుగు వస్తుంది. ఎక్కడ దాక్కున్నారా వీడు, లత ఆంటీ ఎలా ఉందో అని వాళ్ళు కంగారు పడుతుంటే, రిషి మాత్రం వాళ్ళ మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా తదేకంగా అక్కడ ఉన్న ఒక చెట్టు కొమ్మ వైపు చూస్తూ ఉంటే, రిషి ఎటు చూస్తున్నాడో అటువైపు వాళ్ళ ఇద్దరు కూడా చూస్తారు. కానీ వాళ్ళకి అక్కడ ఏం కనపడక, ఏం చేస్తున్నావు రిషి అని అడగగానే వాళ్ళ ఇద్దరిని అటువైపుకు తీసుకువెళ్తూ, మీరు ఎప్పుడైనా మనుషులు అలికిడి వినపడిన తర్వాత ఒక పక్షి కదలకుండా అక్కడే ఉండటం ఎప్పుడైనా చూసారా? లేదు రిషి, అలా ఎప్పుడూ చూడలేదు. ఏదైనా అలికిడి వినపడితే ఖచ్చితంగా ఆ పక్షి అక్కడి నుండి ఎగిరిపోతుంది. అలా కాకుండా అది అక్కడే ఉంది అంటే ఖచ్చితంగా అది వాళ్ళ పెంపుడు పక్షి అయ్యి ఉండాలి. అందుకే అది వాళ్ళని చూసినా భయపడకుండా అక్కడే ఉంటుంది. లేకపోతే దానికి ప్రాణం ఉండి ఉండదు, కేవలం బొమ్మ పక్షి అయి ఉంటుంది అని అంటుంటే, కరెక్టేరా, ఇప్పుడు నా పాయింట్ కరెక్ట్గా క్యాచ్ చేసావు, ఇటురా అని వాళ్ళ ఇద్దరిని అక్కడే ఉన్న ఒక చెట్టు దగ్గరికి తీసుకువెళ్ళగానే అక్కడ ఒక కొమ్మ మీద పచ్చని రామచిలుక కనపడుతూ ఉంటుంది. వాళ్ళు ఎంత దగ్గరికి వెళ్తున్నా, వాళ్ళ అలికిడి విన్నా కూడా అది అక్కడ నుండి కూడా కదలదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరీక్షగా చూసేసరికి అది కేవలం బొమ్మ పక్షి అని మాత్రమే అర్థమవుతుంది. దూరం నుండి చూడటానికి మాత్రం అచ్చం ప్రాణం ఉన్న దానిలాగే ఉంది. దాంతో వివేక్ దాన్ని ఆశ్చర్యంగా చూస్తూ, అరే, పట్టి చూస్తే తప్ప ఇది బొమ్మ పక్షి అని ఎవరికీ తెలియదురా, అచ్చం ప్రాణం ఉన్న దానిలాగే ఉంది, ఇది నిజమైన చిలుక కాదంటే ఎవరు నమ్మరు, అంత పర్ఫెక్ట్గా ఉంది అని దాన్ని ముట్టుకోబోతుంటే, ఆగరా, దాన్ని టచ్ చేయకుండా రిషి దాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ ఎర్రగా ఉన్న దాని ముక్క వైపు దీక్షణంగా చూస్తూ ఉంటాడు. ఏంటి రిషి అంత పరీక్షగా చూస్తున్నావంటే, జాగ్రత్తగా చూడండిరా, దీని ఆకారం చూడటానికి ముక్కులాగే ఉంది, కానీ ఇది దేనికో బటన్ లాగా ఉంది. వివేక్, అభి కూడా చూసి అవునరా, ఏదో బటన్ లాగానే ఉంది అని అనగానే రిషి దాని ముక్కు లాంటి బటన్ని ప్రెస్ చేస్తాడు. రిషి బటన్ ప్రెస్ చేయగానే వాళ్ళు నిల్చున్న దాని 2 అడుగుల ముందర ఉన్నట్టుండి శబ్దం చేస్తూ నేల పక్కకు జరిగి భూమి లోపల దారి ఏర్పడుతుంది. ఇదేం మాయరా స్వామి, ఎప్పుడో చిన్నప్పుడు విఠలాచార్య గారి పాత సినిమాల్లో చూసాం ఇలాంటి సీన్లు, లేకపోతే పక్షి ముక్కు నొక్కితే ఇక్కడ దారి కనపడటం ఏంట్రా అని వివేక్ ఆశ్చర్యపోతుంటే, అదే వాడి తెలివి అంటాడు రిషి. అందుకే వాడి స్థావరాన్ని ఇంతవరకు ఎవరూ కనిపెట్టలేకపోయారు అని అంటూ వాళ్ళు ఓపెన్ అయిన ప్లేస్లో కొద్దిగా వంగి చూసేసరికి లోపలికి మెట్ల దారి కనపడుతుంది. నేను చెప్పానా, వాడు ఖచ్చితంగా అండర్ గ్రౌండ్లో ఏర్పాటు చేసుకుంటాడని. ఇప్పుడు చూడండి, ఈ లోపలి లతా పిన్ని ఉంది, అందుకే ట్రాకర్ పదే ఇక్కడే చూపిస్తుంది. అంటే ఇప్పుడు ఏం చేద్దాం రిషి, లోపల ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు, మనం మాత్రం ముగ్గురే ఉన్నాం అని అనగానే ఏం పర్వాలేదు, లోపల ఏం జరిగినా నేను చూసుకుంటాను అని చెప్పి తన మొబైల్ నుండి ఎవరికో ఏదో మెసేజ్ పంపి వెంటనే కిందకు దిగుతాం పద అని ముగ్గురు కలిసి లోపలికి వెళ్తారు. వాళ్ళ లోపలికి వెళ్ళే కొద్దీ చీకటిగా ఉన్న పైభాగం మొత్తం కిందకు వచ్చేసరికి ఫుల్ లైటింగ్తో ఇంద్రభవనంలా కనపడుతుంది.
ఆ సెట్టింగ్ అంతా చూస్తూ వివేక్ వెంటనే నోరు తెరుచుకొని, ఈ భూషణ్ని మనం చాలా తక్కువ అంచనా వేశాం రిషి. అసలు చూడు, ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయో బయట నేల మీద నిర్మించుకున్న భవనం కంటే ఇంకా అద్భుతంగా ఉంది అని అనుకుంటూ చుట్టూ చూస్తూ జాగ్రత్తగా ముందుకు వెళ్తూ ఉంటారు ముగ్గురు. రిషి ముందు నడుస్తూ అక్కడ ఎదురుగా ఎవరు కనపడుతూ ఉండటంతో వాళ్ళిద్దరిని కూడా వెనక్కి లాగి సైడ్ నుండి దాక్కొని వాళ్ళకి సాగి చేస్తూ పక్కన గమనించమంటాడు. వాళ్ళు కూడా వెంటనే దాక్కొని ఎదురు చూసిన వాళ్ళకి ఒక గది ముందు ఇద్దరు కాపలా కాస్తూ కనపడుతుంటారు. వాళ్ళలో వాళ్ళే అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటూ, ఇంతకీ గదిలో ఎవరిని ఉంచారా, ఇంత కట్టుదిట్టంగా కాపలా కాస్తూ ఉన్నారు అంటే అవన్నీ మనకు తెలియదురా, కానీ సార్కి ఎవరో కావాల్సిన వాళ్ళే ఉన్నట్టున్నారు, అందుకే ఇంత పగడబందీగా ప్లాన్ చేసి మరి వాళ్ళని ఎత్తుకొచ్చి ఇక్కడ దాచిపెట్టారు అని అంటూ ఉంటాడు మరొకడు. దాన్ని బట్టి ఆ గదిలో భానును లతను ఎవరో ఒకరు ఉన్నారని అనుకుంటారు వీళ్ళు. అటు నుండి ముందుకు వెళ్ళడానికి ఆ దారి కాకుండా ఇంకేదైనా దారి ఉందా అని వెతుకుతూ ఉంటే మరోసారి నుండి మరో దారి కనిపిస్తూ ఉంటుంది. వెంటనే అటువైపు కదులుతారు ముగ్గురు. వాళ్ళు కొంత దూరం వెళ్ళేసరికి అక్కడ భూషణ్తో పాటు మరో ఇద్దరు ముందు కదులుతూ మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి భూషణ్ ఇది, మేము ఇంకా ఎన్ని రోజులు అండర్ గ్రౌండ్లో ఉండాలి? ఒకసారిగా ఆ ఏసీపీ సూర్య వల్ల మన బిజినెస్ అంతా దెబ్బతిన్నది, మన వాళ్ళంతా తల దిక్కు వెళ్ళిపోయారు. ఇలా అయితే ఎలా, మనం ఎలా నిలదొక్కుకోగలుగుతాం? మళ్ళీ మన బిజినెస్ ఇప్పుడు స్టార్ట్ చేద్దామని అంటుంటే తొందరపడుకు మైకేల్ అంటాడు భూషణ్. అసలు ఇప్పుడు మన టైం అంత బాగాలేదు, ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలని చూస్తే అసలుకేం మోసం వస్తుంది అని అంటాడు భూషణ్. నేను మినిస్టర్ కొడుకుతో కూడా ఆల్రెడీ మాట్లాడాను అని భూషణ్ అనగానే వెంటనే మైకేల్ ఆశగా ఏమన్నాడు, కనీసం మమ్మల్ని ఇక్కడే నుండైనా వేరే కంట్రీకి పంపించమను, ఎప్పుడు మందుతో అమ్మాయిలు పొందుతూ ఉండే మేము ఇక్కడ ఆడగాలి కూడా సోకక మాకు చాలా కష్టంగా ఉంది అంటుంటే భూషణ్కి ఏదో ఆలోచన వచ్చి, మిమ్మల్ని ఇద్దరిని ఇక్కడ నుండి వేరే కంట్రీకి అయితే పంపించలేను, కానీ మీకు కావాలంటే ఒక అమ్మాయి మాత్రం రెడీగా ఉంది అని అంటూ భానుతో తనకి పని లేదని తన్ని వాళ్ళకి అప్పచెప్దామని అనుకుంటాడు. ఆ అమ్మాయి ఉంది అనటంతోనే వాళ్ళ ఇద్దరు కళ్ళు మెరవగా ఆడవసం తగ్గి చాలా కాలం అవ్వటంతో ఏది ఎక్కడ ఉంది, అందంగా ఉంటుందా అని ఇద్దరు ఆశకు అడుగుతుంటే వాళ్ళ ఇద్దరు మొహాలు చూసి నవ్వుకుంటూ తన ఫోన్లో ఉన్న భాను పిక్ చూపిస్తాడు భూషణ్. లంగావాణిలో అందంగా ఉన్న భాను ఫోటో చూసి వాళ్ళు పిచ్చెక్కిపోతుంటే ఎప్పుడు అంగుళం మందాన మేకప్ వేసుకుని ఫారెన్ సరుకు తప్ప నేచురల్ బ్యూటీలా మొహానికి ఏ మేకప్ లేకపోయినా అందంగా కనపడుతున్న ఇలాంటి నాటుకోడి పెట్టను రుచి చూడలేదు అని భాను అందానికి సొల్లు కారుస్తుంటే ఫోటో చూస్తూ ఉంటే నరాలు జీవమంటున్నాయి. రియల్గా ఎలా ఉంటుందో అని అనుకుంటూ ఇలాంటి పల్లెటూరు పిల్ల టేస్ట్ చేయాలని ఎప్పటి నుంచో మా కోరిక అని వాళ్ళు ఆనందపడుతూ, ఇంతకీ ఎక్కడ ఉంది ఈ అమ్మాయి చెప్పు అని వాళ్ళు తొందర చేస్తుంటే తొందర పడకండి, ఆ అమ్మాయితో నాకు కొంచెం పని ఉంది, నా పని అయ్యే వరకు తను సేఫ్గానే ఉండాలి, తర్వాత తన్ని మీకే అప్పచెప్తాను, అప్పుడు ఆ అమ్మాయిని ఏం చేసుకుంటారు మీ ఇష్టం, అప్పటి వరకు కాస్త కామ్గా ఉండండి అంటూ వాళ్ళకి సర్దు చెప్తాడు భూషణ్ ఫోన్లో భాను పిక్ వాళ్ళని చూపిస్తున్నప్పుడు వెనుకగా ఉన్న రిషి వాళ్ళకు కూడా ఆ ఫోటో కనపడుతుంటే ఒక్కొక్కరు రక్తం మరిగిపోతూ ఉంటుంది. రిషి దవడలు గట్టిగా బిగుసుకుంటే అభి పిడికిలు బిగుసుకుంటుంది. వివేక్కి కూడా ఒళ్ళు మండిపోతుంటే వాళ్ళని ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటారు. హడావిడిగా ఇంటికి చేరుకున్న రఘురాం గారు పరశురాం గారి లోపలికి వస్తూ హాల్లో నివ్విన మధుని చూసి, ఏం జరుగుతుంది మధు, లత కనపడకపోవటం ఏంటి, తను ఎక్కడికి వెళ్తుంది, అసలే తనకి ఒంట్లో కూడా బాగాలేదు అని అంటూ ఉంటే మధు ఏడుస్తూ, తెలియదు నాన్న, మేము లత అత్తని భోజనానికి పిలుస్తామని వెళ్ళేసరికి రూమ్లో అత్త లేదు, ఇల్లంతా వెతికినా ఎక్కడా అని కనిపించలేదు అంటుంటే అందరూ టెన్షన్ పడతారు. అంతలో ఉన్నట్టుండి రఘురాం గారి ఫోన్ మోగుతూ ఉంటే ఫోన్ చూసుకుని ఆయనకేదో కొత్త నెంబర్ డిస్ప్లే అవుతుంటే ఎవరా అని లిఫ్ట్ చేస్తాడు. ఫోన్ లిఫ్ట్ చేయగానే హలో బావా ఎలా ఉన్నావు అన్న భూషణ్ గొంతు విని నువ్వెందుకు నాకు ఫోన్ చేస్తున్నావు అని కోపంగా అడుగుతూ, నాకు ఫోన్ చేయడానికి ఎన్ని దమ్ములు రా నీకు, నీతో మాట్లాడే ఇంట్రెస్ట్ నాకు లేదు, ముందు ఫోన్ పెట్టాయి అని రఘురాం గారు కోపంగా అంటుంటే, అరే ఒక్క నిమిషం ఆగు బావా, నేను చెప్పే మాట విన్న తర్వాత ఫోన్ పెడతావో మాట్లాడతావో నీ ఇష్టం, నువ్వే ఆలోచించుకో అని అంటుంటే ఏంటో త్వరగా చెప్పు అనగానే, నువ్వు ఎవరి కోసమైతే టెన్షన్ పడుతున్నావో ఆ లత ఇంకా నీ తమ్ముడు కూతురు భాను ఇద్దరు నా దగ్గరే ఉన్నారు అని భూషణ్ అంటాడు. భూషణ్ మాట విన్న రఘురాం గారు ఆశ్చర్యంగా, ఏంటి వాళ్ళిద్దరూ నీ దగ్గర ఉన్నారా, ఎందుకు ఉన్నారా అంటుంటే, నువ్వు మరీ అంత అమాయకంగా ఉన్నావేంటి బావా, వాళ్ళ ఇద్దరిని నేను కిడ్నాప్ చేయించినప్పుడు వాళ్ళు నా దగ్గర కాక ఇంకెక్కడుంటారు అని నవ్వుతూ అంటుంటే రఘురాం గారి కోపం అంతకు పెరిగిపోతూ, ఏం చేద్దామని వాళ్ళ ఇద్దరిని తీసుకువెళ్ళావు అని గర్జించినట్లే అడుగుతాడు. హహహ అని నవ్వుతూ, కొత్తగా ఏం చేసేది లేదు బావా, మధు నా కొడుకు ఇచ్చి పెళ్లి చేస్తే
చెయ్యి అంతే చాలు, అంతకు మించి నాకు ఇంకేం అక్కర్లేదు అని అంటాడు భూషణ్. చీ, ఆ మాట అనడానికి సిగ్గులేదా నీకు? వెదవల్లాంటి నీ కొడుకు బంగారం లాంటి నా కూతురునిచ్చి పెళ్లి చేస్తాను అని ఎలా అనుకున్నావురా? అసలు ఇంత జరిగిన తర్వాత నీతో సంబంధం కలుపుకుంటాను అని ఎలా అనుకున్నావు? ఎలా అంత ధైర్యంగా వాళ్ళిద్దరికీ పెళ్లి చేయమని అడుగుతున్నావు అంటారు రఘురాం గారు. నా కొడుకు గురించి నా గురించి నిజం తెలిసిందే కాబట్టి ఇప్పుడు వద్దు అనుకున్నావు, కానీ అంతకుముందు బాగానే నా కొడుకు నీ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయటానికి ఒప్పుకున్నావుగా. ఇప్పుడు నా కొడుకు మంచివాడని అనుకుని మర్యాదగా నీ కూతుర్ని తెచ్చి పెళ్లి చేయి, లేకపోతే వాళ్ళ ఇద్దరిని మీద ఆశలు వదులుకో అని అంటుంటే రఘురాం గారు ఆ మాటకి భయపడుతూ ఉంటారు. భయం వల్ల రఘురాం గారు నుదుటి మీద చెమటలు కారుతూ ఉండటం చూసి పరశురాం గారు ఫోన్ తీసుకుని హలో భూషణ్ అని అంటుంటే హలో చిన్నబావా అని నవ్వుతూ, నీకు నా గురించి ముందే తెలుసు, ఎంతైనా నువ్వు తెలివైన వాడివి బావా. పెద్ద బావ ఎన్నిసార్లు నన్ను నమ్మినా నువ్వు మాత్రం నన్ను ఎప్పుడు నమ్మలేదు. నీ కొంచెం తెలివి ఎక్కువ, అందుకే నీ కూతురు నా కొడుక్కి నేను అడగలేదు. కానీ నీ కూతురు అంటే నీకు ప్రేమ ఉంటే మధుని తీసుకువచ్చి నా కొడుకు ఇచ్చి పెళ్లి చేసి నీ కూతుర్ని ఇంకా లతను తీసుకువెళ్ళు. ఇదే విషయం పెదబావకు కూడా చెప్పాను, నీకు చెప్తున్నాను. నేను మళ్ళీ ఫోన్ చేయను, 1 గంటలో మళ్ళీ ఒక్కసారి మాత్రమే ఫోన్ చేస్తాను. మీ నిర్ణయం ఏంటో చెప్తే మీరు మధుని తీసుకొని ఎక్కడికి రావాలో నేను చెప్తాను, లేకపోతే వాళ్ళ ఇద్దరి గురించి ఇక మర్చిపోండి. బాగా ఆలోచించుకొని మీ నిర్ణయం తీసుకోండి. ఫోన్ పెట్టేస్తాడు భూషణ్ ఫోన్ పెట్టేసిన తర్వాత పరశురాం గారు ఏంటన్నయ్య ఇది, మధుని వాడి కొడుకు ఇచ్చి పెళ్లి చేయాలంట అని అంటుంటే అదే పరశు నాకు భయంగా ఉంది. బాని ఇంకా లత ఇద్దరు వాడి దగ్గరున్నారు. వాడు అసలే రాక్షసుడు. మీనాక్షిని పెళ్లి చేసుకోవడానికి అప్పుడు మీనాక్షిని బెదిరించి మన తండ్రిని చంపేశాడు. ఇప్పుడు వాళ్ళ ఇద్దరిని ఏం చేస్తాడని చాలా భయంగా ఉంది అని రఘురాం గారు గాబరా పడుతుంటే భయపడకన్నయ్య, అప్పుడంటే మన ఒంటరి వాళ్ళం, ఇక్కడ నువ్వు ఒక్కడవే ఉన్నావు, నేను కూడా లేను, అందుకే మనల్ని అంత ఈజీగా బోల్తా కొట్టించాడు. కానీ ఇప్పుడు రిషి, అభి ఇంకా అరుణ్ బావ కూడా మనతో ఉన్నారు. ఏదో ఒక మార్గం దొరకపోదు, దీనికి పరిష్కారం ఆలోచిద్దాం, అంతేకాని నువ్వు కంగారు పడకు అని అంటూ ఉంటే సరే అని సోఫాలో కూర్చొని ఊపిరి కొంచెం భారంగా తీసుకుంటుంటే జానకి గారు గబగబా కిచెన్లోకి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చి ఇస్తారు రఘురాం గారికి. ఆ నీళ్లు తాగి కాస్త సర్దుకొని వెంటనే తన ఫోన్ నుండి అరుణ్ గారికి ఫోన్ చేస్తారు రఘురాం గారు. అరుణ్ గారు ఫోన్ లిఫ్ట్ చేయగానే ఒరే అరుణ్ అంటూ కంగారుగా అంటూ ఉంటే ఏమైందిరా, ఎందుకంత ఇదిగా మాట్లాడుతున్నావు అని అరుణ్ గారు అడగగానే ఆ భూషణ్ లతాని కిడ్నాప్ చేశాడ్రా అంటుంటే నేను వెంటనే వస్తున్నాను, ఆల్రెడీ ఊరు పెరిమేల్లో వచ్చాను, వచ్చాక అన్ని విషయాలు మాట్లాడుకుందా, నువ్వు కంగారు పడకు అని ఆల్రెడీ ఆ విషయం తెలిసినట్టుగా మాట్లాడుతాడు అరుణ్ గారు. నువ్వు త్వరగా రారా, నాకెందుకో కంగారుగా ఉంది అని అంటే వస్తున్నాను, ఒక్క 10 నిమిషాలు ఇంట్లో ఉంటాను, ఈలోపు నువ్వు కంగారు పడి ఏదేదో ఆలోచన చేయకు అని ధైర్యం చెప్పి ఫోన్ పెట్టేస్తారు అరుణ్ గారు. వెంటనే ఆయన ఎవరికో ఫోన్ చేసి ఉన్న విషయాలన్నీ చెప్పి 10 నిమిషాలు నేను ఇంటికి వెళ్తున్నాను, నీకు ఏ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాను అని చెప్పి ఇంటికి బయలుదేరుతారు అరుణ్ గారు. అరుణ్ గారు ఇంటికి వెళ్ళేసరికి హాల్లోనే అందరూ భూషణ్ బెదిరింపులకి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ కూర్చుంటారు. అరుణ్ గారిని చూసి రఘురాం గారికి కొంచెం ధైర్యం వస్తే అరుణ్ వాడు లతాని భానుని తీసుకువెళ్ళిపోయారా, ఇప్పుడు తన కొడుక్కి మధుతో పెళ్లి చేయమంటున్నాడు, లేకపోతే వాళ్ళ ఇద్దరిని వదలను అంటున్నాడు, నాకేం చెయ్యాలో అర్థం కావటం లేదు అంటుంటే కంగారు పడకు, ముందు వాడు ఫోన్ చేస్తే మధుని తీసుకొని ఎక్కడికి రావాలో అడుగు, అంటే మధుని వాడి కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయమంటున్నావారా అంటుంటే అవునరా, వాళ్ళ ఇద్దరిని కాపాడుకోవటానికి మన దగ్గర మరే మార్గం లేదు కదా అని భూషణ్ మనసు గురించి తెలిసిన అరుణ్ గారు వాడు కూడా అక్కడే ఉండటంతో ఆ పెళ్లి తప్ప వాళ్ళకి మార్గం లేదన్నట్లు మాట్లాడతారు. అంటే నా కూతురు జీవితం వాడి చేతుల్లో నాశనం కావాల్సిందేనా అని అంటూ రఘురాం గారు బాధపడుతుంటే రఘురాం గారిని వాదొచ్చడానికి తన దగ్గరికి వచ్చినట్లు వచ్చి బాధపడుకు రఘు అంటూ ఆయన హత్తుకొని ఎవరు చూడకుండా ఆయన చెవులో ఏదో చెప్తారు అరుణ్ గారు. అరుణ్ గారు చెప్పింది అర్థం చేసుకున్న రఘురాం గారు సరేరా, వాళ్ళిద్దరి కోసం నా కూతురు జీవితం బలిపెట్టాల్సి వస్తే అలాగే చేస్తాను, దాని తలరాతలో ఏది జరగాలని రాసి ఉంటే అదే జరుగుతుంది అని బాధగా అంటారు. వాళ్ళ మాటలన్నీ విన్న భూషణ్ మనసు వెంటనే బయటకు వెళ్ళి ఎవరు చూడకుండా భూషణ్కి ఫోన్ చేస్తాడు. వాడి ఫోన్ కోసమే ఎదురు చూస్తున్న భూషణ్ వెంటనే లిఫ్ట్ చేసి చెప్పు ఏమంటున్నాడు మా బావ అని అంటుంటే వాళ్ళు మదమ్మ గారిని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు అని అనగానే సంతోషంగా హహహ అంటే వాళ్ళు భయపడ్డారన్నమాట.
పోనీలే, ఎలా అయినా నా కొడుకు కోరిక తీరుతుంది. అసలే వాడికి మధు మీద చాలా ఆశ ఉంది. ఎలా అయినా వాడి కోరిక తీరుస్తాను అని అనుకుంటాడు భూషణ్. కానీ వాళ్ళని మధుని తీసుకుని ఎక్కడికి రమ్మని చెప్పాలో అర్థం కాక కాసేపు ఆలోచించిన తర్వాత తన పేరు మీద ఆల్రెడీ అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయ్యిందని తెలిసి తను బయటకు వెళ్తే తన ప్రాణాలకి ప్రమాదం అని అనుకుని ఇక తప్పక వాళ్ళు ఉన్న చోటకే మధు వాళ్ళని రమ్మని చెప్పాలని అనుకుంటాడు భూషణ్. కరెక్ట్గా వాడు చెప్పిన మాట ప్రకారం గంట తర్వాత ఫోన్ చేస్తాడు భూషణ్. వాడి ఫోన్ కోసమే ఎదురు చూస్తున్న రఘురామ్ గారు, హలో భూషణ్ అంటే, ఇంతకీ ఏం ఆలోచించుకున్నారు బావా? నీ కూతురుతో నా కొడుకు పెళ్ళా, లేకపోతే వాళ్ళ ఇద్దరిని నీ మర్చిపోవటమా? లేదు లేదు, వాళ్ళ ఇద్దరిని ఏం చేయకు నాకు ఇష్టం లేకపోయినా అతి కష్టంగానే నా మనసు చంపుకొని మధుని నీ కొడుకు ఇచ్చే పెళ్లి చేస్తాను. కానీ లతా భానుకి ఏం జరగకూడదు అని అంటాడు రఘురామ్ గారు. నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకుంటే వాళ్ళిద్దరు నేనేం చేయను. సరే అయితే మధుని తీసుకుని ఎక్కడికి రావాలో చెప్పు అనగానే అడవిలో ఉన్న అండర్ గ్రౌండ్ అడ్రస్ చెప్తాడు భూషణ్. నీకేమైనా పిచ్చి పట్టిందా భూషణ్? అడవిలో పెళ్ళేంటి? అసలు అక్కడ ఉండడానికి కూడా ఏం లేవు. అడవిలోకి మధుని తీసుకుని రమ్మంటే నేను ఎలా తీసుకొస్తాను అని అంటుంటే, అవన్నీ నీకు అనవసరమైన విషయాలు బావా. పెళ్ళి ఎలా చేస్తా ఏంటి అన్నది నా ఇష్టం. నువ్వు మధుని తీసుకుని రావటం వరకే నీ పని. అసలు అక్కడ ఉండటానికి కూడా ఏం లేదు కదా భూషణ్, మొత్తం అడవి కదా అని అంటుంటే, నేను లొకేషన్ పెడతాను, అక్కడ వరకు చేరుకోగానే ఈ నెంబర్కి మళ్ళీ ఫోన్ చేయి. ఏ ప్లేస్కి రావాలో ఎలా రావాలో నేను చెప్తాను అని ఇంకొక మాట బావా. అది తెలివితేటలు చూపించి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలని మాత్రం అనుకోకు. నువ్వు వాళ్ళకి ఫోన్ చేయాలనుకుంటే ముందుగా ఇన్ఫర్మేషన్ నాకే వస్తుంది. అప్పుడు మీరు వచ్చేలోపే వాళ్ళందరి సవాలు మీకు ఎదురవుతాయి. వాళ్ళ ఇద్దరు ప్రాణాలు మీకు ముఖ్యం కాబట్టి నువ్వు అంత రిస్క్ తీసుకోవే అని అనుకుంటున్నాను. కాబట్టి ఎవరికి చెప్పకుండా తిన్నగా మధుని తీసుకొని ఇక్కడికి రా అనగానే, సరే సరే, నువ్వు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకు, వాళ్ళ ఇద్దరిని ఏం చేయకు, నువ్వు చెప్పినట్లే మధుని తీసుకొని వస్తాను అని అంటారు రఘురామ్ గారు. సరే అయితే నీకు లొకేషన్ పంపిస్తున్నాను, వెంటనే అక్కడి నుండి బయలుదేరు అని అనడంతో సరే అంటారు రఘురామ్ గారు కూడా. భూషణ్ ఫోన్ పెట్టేసి తను చెప్పిన లొకేషన్ పెట్టి ఆ వార్త కొడుకుతో చెప్పడానికి కొడుకు గదిలోకి వెళ్తాడు. దెబ్బలతో కట్టెలతో బెడ్ మీద అలాగే శూన్యంలోకి ఎటో చూస్తూ ఉంటే మహేష్ అని పిలుస్తున్న తండ్రి వైపు చూడగానే, ఏంటి నాన్న అంటాడు మహేష్. నీకు శుభవార్తరా, మధుకి నీకు ఇంకో గంటలో పెళ్లి జరగబోతుంది అని అనగానే, ఎందుకు నన్ను ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు అన్నీ చెప్పి నాకు ఇంకా ఆశలు రేపుతావు? ఎప్పటికొకసారి నాకు మధుకు పెళ్లి చేస్తానని చెప్పి నన్ను బోర్డ్కే అంకితం చేశావు. ఈసారి పూర్తి ప్రాణాలకే తీసేస్తావా అని అంటుంటే మహేష్ నోటి మీద చేపెట్టి, అవే మాటలురా, అసలే ఒకగానొక కొడుకువే నువ్వు, నా తర్వాత నువ్వే నా వారసుడివి. నీకేదన్నా అవుతుంది అనుకుంటే ఆ పని నేను చేస్తాను. ఈసారి ఖచ్చితంగా నీ పెళ్ళి నేను చేస్తాను, నువ్వు చూస్తూ ఉండు అని అంటుంటే, అది ఎలా సాధ్యం నాన్న అంటుంటే, అవన్నీ నీకు అనవసరం. కానీ మీ మామయ్య నీ కాళ్ళు కడిగి మరి దగ్గరుండి తన కూతుర్నిచ్చి నీకు పెళ్లి చేస్తాడు. అది నేను ఈ కళ్ళతో చూసి మరి సంతోషిస్తాను అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు భూషణ్. అక్కడ నుండి వెళ్ళిన భూషణ్ పెళ్లి చేయడానికి పంతులు గారు కావాలి కదా అని అంటూ అక్కడ ఉన్న వాళ్ళ మనుషుల్లో ఎవరు ఒక పంతులు గారిని పట్టుకుని, రండ్రా మన అబ్బాయికి పెళ్లి జరగబోతుంది అని అంటే వాళ్ళు అలాగే సరే అని అంటూ అక్కడి నుండి కదులుతారు. భూషణ్ పంతులు గారిని తీసుకురమ్మని చెప్పడంతో భూషణ్ మనుషులు ఇద్దరు బయటకు వెళ్తారు పంతులు గారిని తీసుకురావడానికి. భూషణ్ లొకేషన్ పంపడంతో మధుని తీసుకొని బయలుదేరుతారు రఘురామ్ గారు, పరశురామ్ గారు. వాళ్ళ వెనక ఎవరికీ తెలియకుండా అరుణ్ గారు కూడా. జరిగేదంతా చూస్తున్న మీనాక్షి మధు లైఫ్ రిస్క్లో పెట్టడం ఇష్టం లేకపోయినా అరుణ్ గారి మాట నమ్మకం వచ్చి సరే అని ఆ పనికి ఒప్పుకుంటుంది. కానీ నేను కూడా మీతో వస్తానండి, అక్కడ ఏం జరుగుతుందో ఏమో అని నాకు భయంగా ఉంది అని అంటుంటే, వద్దు మీనా, నీకు వాడిని చూస్తే నీ మీద పగ ఎక్కువైపోతుంది. నువ్వు వాడికి దక్కలేదన్న కోపం మొత్తం మధు మీద చూపిస్తాడు. వాడు ఇంకా మధుని ఎక్కువ బాధ పెట్టడానికి అవకాశం ఉంటుంది. అందుకే నువ్వు ఇంట్లో ఉండు, మధు నేను జాగ్రత్తగా తీసుకొస్తాను కదా, నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా అని అంటుంటే, మీ మీద నమ్మకం లేకపోవడం ఏంటండి, కానీ నాకెందుకో భయంగా ఉంది అని అంటుంటే, నువ్వు భయపడటానికి ఇప్పుడు నేను ఒక్కడనే కాదు మీనా, మన కొడుకు ఋషి ఉన్నాడు, ఇంకా నీ అల్లుడు అభి ఉన్నాడు, ఎంతమంది ఉండగా నీకు ఎందుకు భయం చెప్పు అని మీనాక్షి గారిని బుజ్జగించి ఎవరికీ తెలియకుండా అరుణ్ గారు కూడా వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తారు. పంతులు గారి కోసం బయటకు వెళ్ళిన భూషణ్ మనుషులు అడవి నుండి బయటకు వచ్చి పంతులు గారి కోసం ఎంత వెతికినా దొరక్కపోతుంటే వెతికి వాళ్ళకి నీరసం వస్తుంది. కానీ ఒక పంతులు కూడా కనపడడు.
నడిచి నడిచి దాహం కూడా వేస్తుంటే ఒకరికొనొకరు చూసుకొని, ఏరా ఈ పంతులు ఎక్కడ దొరుకుతాడు, మనం కనుక పంతులు తీసుకువెళ్ళకపోతే సార్ మనల్ని చంపేస్తారు అని అనుకుంటూ ఉండగా దగ్గరలో గుడిగంట వినపడుతుంది. అమ్మయ్య, ఇక్కడి దగ్గరలో ఏదో గుడి ఉన్నట్టుంది, ఆ గుడిలో ఎవరైనా పంతులు దొరుకుతారేమో, వెళ్ళి చూద్దామని గుడి మెట్లు గుడిలోకి వెళ్తారు. అప్పుడే ఆ గుడిలో పంతులు గారు గుడి తలుపులు వేసి ఇంట్లోకి వెళ్ళబోతుంటే ఆయన యాపి, పంతులు గారు మీరు పూజలు చేయడమేనా, లేకపోతే పెళ్ళిళ్ళు కూడా చేస్తారా అంటే, ఎందుకు బాబు అంటుంటే, మా సార్ కొడుకు పెళ్లి చేయటానికి మాకు ఒక పంతులు గారు కావాలి, నీకు పెళ్లి చేయటం వచ్చంటే నేను తీసుకువెళ్తాం, ఇందాక నుండి ఎండలో తిరగలేక చేస్తున్నాము, నువ్వు వస్తానంటే మా నెత్తిన పాలు పెట్టుకొని తీసుకువెళ్తాం అని అంటుంటే, పండగలకి స్వామివారి కళ్యాణం చేయించే మాకు మనుషుల కళ్యాణం చేయటం రాదా బాబు అంటుంటే, అమ్మయ్య మమ్మల్ని బతికించారు పంతులు గారు, మాతో పదండి, పెళ్లి చేశాక మీకు దండిగా పైసలు ఇప్పిస్తాం అని ఆయన వెంట పెట్టుకుని నడుస్తారు. కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే ఆ పంతులు గారి ప్లేస్లో ఉన్నది రిషి అని మారువేషంలో వాళ్ళతో పాటు వెళ్తున్నాడని. అసలే జరిగిందేంటి, భూషణ్ రఘురామ్ గారితో మాట్లాడిన మాటలు అక్కడే ఉన్న ముగ్గురు వినటంతో కోపం తెచ్చుకుంటుంటే, అందులో భూషణ్ తన మనిషితో పంతులు గారిని తీసుకుని రమ్మని చెప్పడం విని వాళ్ళతో పాటే వాళ్ళు వెనకే వెళ్తాడు రిషి. వాళ్ళకు తెలియకుండా వాళ్ళ నీరసంగా గుడిలోకి నెమ్మదిగా వెళ్ళటం చూసి వాళ్ళకన్నా ఫాస్ట్గా గుడిలోకి వెళ్ళి అక్కడ పంతులు గారిని తప్పించి ఆ ప్లేస్లో రిషి ఉంటాడు. వాళ్ళు రిషిని పంతులు గారు అనుకొని వాళ్ళతో పాటు మధుని, మహేష్కి పెళ్లి చేయడానికి దగ్గరుండి మరి వెంట పెట్టుకుని వస్తారు రిషిని. రిషి అప్పటికే పెట్టెడు గడ్డం పెట్టుకుని విభూది నామాలు పెట్టుకోవడంతో రిషిని గుర్తుపట్టరు అక్కడ వాళ్ళు ఎవరు. రిషి వాళ్ళతో వెళ్తూ, మీ సార్ కొడుకే పెళ్ళే కదా, దగ్గరుండి మరి నేను చేస్తాను కదా, మీకెందుకు భయం అంటూ ఒక శాడిస్టిక్ స్మైల్ పెదవుల మీద తెచ్చుకొని పదండి అంటూ వాళ్ళతో పాటు నడుస్తాడు రిషి. అరుణ్ గారు, రఘురామ్ గారు వాళ్ళని ఫాలో అవుతూ ఆయన వెళ్ళే లొకేషన్ మొత్తం ఎవరికో పంపిస్తూ ఉంటాడు. అవతల నుండి ఓకే డన్ అని మెసేజ్ రాగానే ధైర్యంగా వాళ్ళ వెనకే వెళ్తాడు. పోలీస్ స్టేషన్లో సూర్య ఆ ఇన్స్పెక్టర్ని పట్టుకొని కొడుతూ, ఇంతకీ భూషణ్ ఎక్కడ ఉన్నారా, ఇక్కడ విషయాలన్నీ బాగానే చారవేస్తున్నావుగా, ఇంతకీ వాడు ఎక్కడ ఉన్నాడో చెప్పు, వాడితో నాకు చాలా పని ఉంది అంటుంటే, సార్ వాడి గురించి నాకేం తెలియదు సార్ అని అంటుంటే, దొరికిపోయిన తర్వాత కూడా ఇంత తప్పించుకోవాలని చూస్తావెందుకురా, నువ్వు భూషణ్తో మాట్లాడిన ప్రతి మాట నేను విన్నాను, ఎప్పుడు నువ్వు తప్పించుకోవాలని చూసినా ఏ ప్రయోజనం ఉండదు, మర్యాదగా భూషణ్ దగ్గరికి మమ్మల్ని తీసుకువెళ్తా అంటే నువ్వు బతికిపోతావు, లేకపోతే నీ జాబ్తో పాటు నీ ప్రాణాలు కూడా ఇక్కడే తీసేస్తాను అని అంటుంటే సూర్య కోపానికి భయపడతాడు ఆ ఇన్స్పెక్టర్. చెప్తావా లేకపోతే నేనేమైనా చేయమంటావా అని అంటుంటే, ఏపీ సూర్య గురించి ఆల్రెడీ విన్న ఇన్స్పెక్టర్ సూర్య ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటుందో, క్రిమినల్ని ఎంతలా టార్చర్ పెట్టి నిజం చెప్పిస్తాడో తెలిసిన ఆ ఇన్స్పెక్టర్ సూర్యకి భయపడుతూ, వద్దు సార్ వద్దు, నన్నేం చేయొద్దు, అసలే పెళ్ళం బిడ్డలు ఉన్నవాడిని అంటుంటే, అయితే వాడి గురించి చెప్పు అని సూర్య చైర్లో క్రాస్ లెగ్స్ వేసుకొని స్టైల్గా కూర్చుంటాడు. వాడి గురించి నాకు పూర్తిగా తెలియదు, కానీ ఈ ఊరి అడవిలో వాడి స్థావరం ఉందని నాకు తెలుసు అని భయంగా చెప్తాడు వాడు. భూషణ్ పంపిన లొకేషన్కి వచ్చిన రఘురామ్ గారు చుట్టూ మొత్తం అడవి తప్ప ఇంకేం కనిపించకపోవడంతో, ఇక్కడ ఏముంది, చుట్టూ పచ్చని చెట్లు చేమలు తప్ప ఇక్కడికి ఎందుకు రమ్మన్నాడని అర్థం కాకపోవడంతో, అక్కడికి వచ్చిన తర్వాత భూషణ్ తన ఫోన్కి ఫోన్ చేయమన్నాడు అన్న మాట గుర్తుకు వచ్చి తన ఫోన్ తీసి భూషణ్ నెంబర్కి కాల్ చేస్తాడు. వెంటనే లిఫ్ట్ చేసి భూషణ్ హలో అనగానే, మేము నువ్వు చెప్పిన చోటుకి వచ్చేసాం భూషణ్, కానీ ఇక్కడ మాకు చెట్లు తప్ప ఇంకేం కనిపించడం లేదు, ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలో చెప్పు అని అంటుంటే, వాళ్ళు ఎక్కడ ఉన్నారు అర్థమైన భూషణ్, అక్కడ ఎదురుగా ఒక మామిడి చెట్టు కనబడుతూ ఉంది కదా, దాని కిందకు మీరు వెళ్ళండి అని లోపల నుండి బటన్ ప్రెస్ చేస్తాడు. డోర్ ఓపెన్ అవ్వటానికి కింద నుంచి భూషణ్ డోర్ ప్రెస్ చేయగానే ఒక గేట్ లాగా భూమి లోపల ఓపెన్ అవుతుంది ఒక ద్వారం. శబ్దం వస్తున్న వైపు చూసిన వాళ్ళకి లోపల మెట్ల దారి కనిపిస్తూ ఉంటే ఆశ్చర్యంగా చూస్తారు ఆ ద్వారాన్ని. హలో బావా, ఇప్పుడు మీ ముందు ఒక దారి బటన్ అయ్యింది కదా, ఆ మెట్ల దగ్గర లోపలికి వచ్చేయండి అని అంటుంటే, ఏంటి భూషణ్ ఇది ఏదో సాగరంలా ఉంది అని అంటే, నేను అక్కడే ఉన్నాను, మీరు వెంటనే వచ్చేయండి, ఎటువంటి అతి తెలివితేటలు నా దగ్గర చూపించకండి ముందే చెప్పాను కదా, మీ వెనక ఎవరు రాలేదు కదా అని అంటుంటే, లేదు మేమే వచ్చాం, ఇంకెవరు రాలేదు అనగానే, సరే మీరు త్వరగా రండి అని అంటుంటే ముగ్గురు కలిసి లోపలికి ప్రవేశిస్తారు. భయంగానే ముగ్గురు లోపలికి వెళ్ళగానే అక్కడ భూషణ్ ఎదురవుతాడు వాళ్ళకి. రఘురామ్ గారు మధుతో పాటు పరశురామ్ గారిని కూడా అక్కడ చూసి, ఓ చిన్న బావా నువ్వు కూడా వచ్చావా అంటుంటే, ఎందుకు రాను, నువ్వు నా కూతుర్ని కిడ్నాప్ చేసి తీసుకువస్తే నేను రాకుండా ఎందుకు ఉంటాను అని
అంటాడు పరశురాం గారు. ఎంతైనా నీకు కూడా కూతురు మీద ప్రేమ బాగానే ఉంది చిన్నబావ. పెదబావకు కూడా మధు మీద కంటే భాను మీదనే ఎక్కువ ప్రేమ ఉన్నట్టుంది. అందుకే భాను ప్రాణం కోసం తన సొంత కూతురు జీవితాన్ని బలిపెట్టబోతున్నాడు అని వెకిలిగా నవ్వుతూ ఉంటే భూషణ్ అని గర్జించినట్లుగానే అరుస్తాడు రఘురాం గారు. ఎందుకు బావ అరుస్తావు? పోయినసారి నీ కూతురు నా కొడుకు ఇస్తానంటే నీకు వాడి గురించి ఏమీ తెలియదు కాబట్టి అనుకున్నాను. కానీ అన్నీ తెలిసిన ఇప్పుడు నువ్వు నీ కూతురు నా కొడుకు ఇచ్చి చేస్తున్నావంటే అది భాను మీద ప్రేమ ఉండబట్టే కదా అని అంటారు భూషణ్. ఏదేమైనా కానీ ఈ మాటలన్నీ వద్దు భూషణ్. నీ మాట ప్రకారం మధుని తీసుకొచ్చాను. భానుని లతాని మాకు అప్పచెప్పు. అరే అంత తొందర ఎందుకు బావా? కాసేపా నీ కూతురు పెళ్లి దగ్గరుండి మరీ చేసి అక్షంతలు వేసి అప్పుడు బాను నీతో తీసుకువెళ్తావు కానీ అంతేకాని పెళ్లి జరగకుండా ముందే బాను నీకు అప్పచెప్పను అని గట్టిగా అంటుంటే ఒకవేళ పెళ్లి జరిగిన తర్వాత నువ్వు అడ్డం తిరిగి వాళ్ళిద్దరిని మాకు అప్పచెప్పకపోతే ఎలా భూషణ్? నేను నమ్మను. ఆల్రెడీ ఒకసారి నీ కొడుకు నీ బుద్ధి ఎటువంటిదో నేను చూశాను. కాబట్టి నేను నిన్ను నమ్మాలంటే ముందు వాళ్ళిద్దరు కూడా తెచ్చి మాకు చూపించు. వాళ్ళు కూడా మాకు ఎదురుగా ఉంటేనే ఈ పెళ్లి జరుగుతుంది. పెళ్లి జరిగిన తర్వాతే వాళ్ళని చూపిస్తాను అంటే మాత్రం ఈ పెళ్లికి నేను ఒప్పుకోను అని అంటారు రఘురాం గారు. అన్నీ తెలిసే మాట్లాడుతున్నావా బావా? ఇప్పుడు ప్రస్తుతం నువ్వు నా స్థావరంలో ఉన్నావు. నువ్వు ఎటువంటి మాటలు మాట్లాడినా బెదిరింపులు బెదిరించినా ఎక్కడి నుండి నువ్వు ఒక్క ఇంచు కూడా నా అనుమతి లేకుండా బయటకు వెళ్ళలేవు. అయినా కూడా ఎందుకంత పంతం బావా అని అంటుంటే అవన్నీ నాకు తెలియదు భూషణ్. ఈ కళ్ళతో నేను వాళ్ళిద్దరిని చూసే వరకు నేను మధుని పెళ్లికి ఒప్పుకోను అని అంటారు రఘురాం గారు. దాంతో రఘురాం గారి పరిస్థితి చూసి నవ్వుకుంటూ ఒక్కసారి ఈ పెళ్ళైతే అవనివ్వు బావా, నీకెవరిని ఇవ్వను. బానుని మైకిల్ వాళ్ళకి అప్పచెప్పి లతా నా చేతులతో నేనే చంపేస్తాను. పెళ్ళి ఎలాగోలా జరిగిపోతుంది కాబట్టి మధు నా కొడుకు దగ్గరే ఉండిపోతుంది అనుకుంటూ వాళ్ళ మనుషులను పిలిచారే నా కొడుకుని పెళ్లి కొడుకుని చేయండిరా అంటే వాళ్ళు అలాగే సార్ అంటూ లోపలికి పరిగెడతారు మహేష్ని పెళ్లి కొడుకుని చేయడానికి. మధు జరిగేదంతా కూడా చూస్తూ నిలబడుతుంది. ఎందుకంటే తనకు రిషి మీద ఉన్న నమ్మకం ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వడని తను కాపాడుతాడని అందుకే ధైర్యంగా నిలబడుతుంది. మధులో కొంచెం కూడా భయం కానీ తడబాటు కానీ లేకపోవడంతో గమనించిన భూషణ్, ఏంటి మధు నీ మొహంలో నా కొడుకుతో పెళ్ళి అంటే కొద్దిగా కూడా భయం కనిపించటం లేదు అని నవ్వుతూ అడుగుతూ ఉంటే నేనెందుకు భయపడాలి? ఈ పరిస్థితి నుండి ఎలా అయినా నా ఋషి నన్ను కాపాడుతాడు అనే గట్టి నమ్మకం నాకు ఉంది అని అంటూ ఉంటే హహహ అని నవ్వుతూ అది నీ కల మాత్రమే మధు. ఈసారి ఖచ్చితంగా నా కొడుకుతోనే నీ పెళ్లి జరుగుతుంది. చూస్తూ ఉండు. అప్పుడు కూడా ఇలాగే ధైర్యంగా నిలబడతావో లేకపోతే చేజారిపోయిన నీ జీవితాన్ని చూసి బోరుమని ఏడుస్తావో నేను కూడా చూస్తాను అని అంటూ అరే పంతులు గాని అని చెప్పిన వాళ్ళు ఎక్కడ చచ్చారా? ఇంకా రాలేదని తిడుతూ ఉంటే అంతలోనే వచ్చాం సార్ పంతులు గారిని తీసుకొచ్చామని పంతుల వేషంలో ఉన్న రిషిని చూపిస్తారు వాళ్ళు. పెట్టుడు గడ్డం విభూది నామాలతో ఉన్న రిషి వైపు దీక్షణంగా చూస్తూ అరే నిజంగా ఈయన పంతులు గారేనా అని అనుమానంగా రిషి వైపు చూస్తూ ఈయన ఎక్కడ చూసినట్లుగా ఉందిరా అని అంటుంటే ఈయన పంతులు గారే సార్, మేము గుడిలో నుంచి ఈయన తీసుకొచ్చాం. అప్పుడే దేవునికి పూజ చేసి గుడి తలుపులు వేసి బయటకు వస్తుంటే ఉన్న పలంగా ఆయన ఇంటికి కూడా వెళ్ళనీయకుండా బాబుగారి పెళ్లి చేయడానికి లాక్కొచ్చాం. సరేలే ఇదిగో పంతులు నాకు ఒకగానొక కొడుకు పెళ్లి జాగ్రత్తగా చెయ్యాలి అని భూషణ్ చెప్తూ ఉంటే అయ్యో మీరు అంతలా చెప్పాలా? నేను చేస్తాను కదా మీ అబ్బాయి పెళ్ళి అని అంటూ దానికి కావాల్సిన సామాన్లన్నీ కూడా తెచ్చాను. ఇంతకీ పెళ్ళి ఎక్కడ చేయమంటారు? ఇక్కడేనా లేకపోతే వేరే ప్లేస్లోనా అని అడుగుతూ ఉంటే ఇక్కడే పంతులు గారు, ఇక్కడ నుండి బయటకు వెళ్తే నాకు సేఫ్టీ లేదు, అందుకే ఇక్కడే పెళ్లి చేయాలి అని అంటుంటే సరే అని సంచిలోని సామాన్లు తీసి సర్దుతూ ఉంటాడు రిషి. ఇంతలో భూషణ్ మనసులో మహేష్ని పెళ్లి కొడుకుగా తయారు చేసి బాసికం కట్టి బుగ్గన చుక్క పెట్టి పెళ్లి మండపానికి అన్నట్లుగా అతను రెడీ 2 చేతుల్లో మోసుకొని తీసుకొస్తారు. కష్టంగా అక్కడ ఉన్న పీటల మీద కూర్చోబెడతారు మహేష్ని. రిషి అంతలో ఇంతకీ పెళ్లి కూతురు ఎక్కడ బాబు? అబ్బాయిని తీసుకువచ్చారు, పెళ్లి కూతురు ఏది అని అంటుంటే మధు నువ్వు కూడా వచ్చి పీటల మీద కూర్చో అంటుంటే రఘురాం గారు మధు చేతిని పట్టుకొని ముందు లతాని బానుని మా ముందుకు తీసుకునిరా భూషణ్, అప్పుడే నేను మధుని పీటల మీద కూర్చోబెడతాను అని అంటే ఇంకా నా నుండి తప్పించుకుందాము అని నీ భావన బావా అని అంటూ అక్కడ ఉన్న వాళ్ళ మనుషులను పిలిచి వాళ్ళ ఇద్దరిని ఇక్కడికి తీసుకొని రండిరా అని చెప్పగానే వాళ్ళ ఇద్దరూ వెళ్ళి లోపల ఒక గదిలో బంధించి ఉంచిన బానుని లతాని తీసుకొని వస్తారు. అక్కడికి వాళ్ళ ఇద్దరిని చూసిన తర్వాత వాళ్ళు బాగానే ఉన్నారు అనుకున్న తర్వాత కానీ రఘురాం గారి మనసు కానీ పరశురాం గారి మనసు కానీ కుదుటపడలేదు. ఇప్పుడు వాళ్ళ ఇద్దరిని చూసుకున్నారుగా, ఇక రామదు నువ్వు కూడా పీటల మీద కూర్చో అని భూషణ్ అంటుంటే లత ఎదురుగా ఉన్న రఘురాం గారిని చూసి అన్నయ్య ఏం చేస్తున్నా నువ్వు? మా ప్రాణాల కోసం అని మధు జీవితాన్ని నాశనం చేస్తావా అని అంటుంటే
ఏం చెయ్యను లత, లేకపోతే మీ ఇద్దరిని చంపేస్తాను అని బెదిరిస్తున్నాడు భూషణ్ అంటుంటే, అయితే మాత్రం మధు నిండు జీవితాన్ని బలి పెడతావా అన్నయ్య అని లత ఏడుస్తుంటే, ఏయ్ లత, నోర్మోయ్ నువ్వు అని గదమటంతో భూషణ్ వైపు కోపంగా చూస్తుంది లత. నువ్వెలా చూసినా నేను భయపడేది లేదు. ఆ రోజున మీనాక్షిని చేసుకుందామనుకున్నా నా కల నెరవేరలేదు. కానీ నా కొడుకు మధు మీద చాలా ఆశపడ్డాడు. వాడి కోరికను ఖచ్చితంగా నెరవేరుస్తాను అని అంటూ, మధు, నువ్వు పీటల మీద కూర్చుంటావా, లేకపోతే మీ లత అతని ఇప్పుడే చంపేయమంటావా అని లత మెడ మీద కత్తి పెడతాడు భూషణ్. రఘురామ్ గారు భయపడుతూ ఉంటే, వద్దు, అత్తని ఏం చెయ్యవద్దు, నేను పీటల మీద కూర్చుంటాను, మా అత్తని ఏం చెయ్యవద్దు అంటూ స్పీడ్గా వచ్చి పీటల మీద కూర్చుంటుంది మధు. అదంతా చూస్తున్న రిషి, ఏంటి బాబు, అమ్మాయికి ఈ పెళ్ళి ఇష్టం లేదా, బలవంతంగా చేస్తున్నారా అని ఏమీ తెలియనట్టుగా అడుగుతాడు రిషి. ఏయ్ పంతులు, అవన్నీ నీకెందుకు, నువ్వు పెళ్లి చేయటానికి వచ్చావు, చేసి వెళ్ళు, అంతేకాని ఇంకేం విషయాల్లో తలతోచకు, అది నీ ప్రాణానికే ప్రమాదం అంటుంటే భయపడినట్లుగా నటిస్తాడు రిషి. భయపడకు పంతులు, నువ్వు ఈ పెళ్లి చేసే నీకు సంభావన భారీగానే ముట్ట చెప్పానుగా, నా ఒక్క కొడుకు పెళ్ళి అని ఏర్పాటుల్లో ఏ తేడా రాకూడదు. సర్లే బాబు, మీ విషయాలన్నీ నాకెందుకులే, అసలే మీరు చూస్తూ ఉంటే బాగా డబ్బున్న వాళ్ళు ఇంకా ఏదో రౌడీలకు సంబంధించిన బ్యాచ్ల్లో ఉన్నారు. ఈ పెళ్లి చేసి నా దారి నేను పోతాను అంటూ ఆ అమ్మాయి, నువ్వు కూడా ఇలా కూర్చో అని చెప్పి మధు కూర్చోగానే ఇద్దరికి అక్షంతలు ఇచ్చి పూజ చేయమంటాడు పంతుల వేషంలో ఉన్న రిషి. అక్కడ జరిగేదంతా సంతోషంగా చూస్తూ ఉంటాడు భూషణ్. లతకి, భానుకి ఒకవైపు కన్నీళ్లు ఆగట్లేదు. వాళ్ళిద్దరి వల్ల మధు జీవితం నాశనం అయిపోతుందని, కానీ ఏదో ఒక మూల ఈ పెళ్లి జరగదు అనే నమ్మకం వాళ్ళకి కూడా ఉంది. అక్షింతలు ఇచ్చి పూజ చెయ్యమన్నా కట్లతో ఉన్న చేతులు సహకరించక అతి కష్టంగా చేస్తూ ఉంటే, ఏంటబ్బాయ్, నీ ఒంట్లో అవయవాలన్నీ సరిగ్గా లేనట్టుగా ఉన్నాయి, ఒంటి నిండా కట్లే కనపడుతూ ఉన్నాయి, ఏమయ్యింది, ఏమైనా యాక్సిడెంట్ అయ్యిందా, లేకపోతే ఎవరి చేతిలోనైనా తన్నులు తిన్నావా అని అడుగుతాడు రిషి. దాంతో మహేష్కి రోషం పొడుచుకు వచ్చి, నన్ను ఎవరూ కొట్టలేదు, నాకు కొన్ని రోజుల క్రితం యాక్సిడెంట్ అయ్యింది, అందులో ఈ దెబ్బలు తగిలాయి అంతే అని అంటుంటే, పంతులు, అవన్నీ నీకెందుకు, ఈ ముహూర్తం వేళ దాటితే మరొక ముహూర్తం లేదు అని ఇలానే పెళ్లి చేస్తున్నాం అని అంటాడు భూషణ్. అంతలో రిషి ఫోన్కి ఏదో మెసేజ్ వస్తుంది. వెంటనే తను కూడా ఎవరూ చూడకుండా దానికి రిప్లై పంపిస్తాడు రిషి. ఇంకా మంత్రాలు చదువుతూ ఉంటే, ఇదిగో పంతులు, ఇంకా ఎంతసేపు ఆ మంత్రాలు చదువుతావు, చదివింది చాలు, ఇంకా తాళి కట్టించు అని గట్టిగా అంటాడు భూషణ్. అదేంటయ్యా, అన్నీ నువ్వే చెప్తే ఇక పంతుల్ని నేనెందుకు పెళ్లి చేయటానికి, మీ ఇష్టం వచ్చినట్లు మీరే చేసుకోవచ్చుగా అని అంటుంటే, అది కాదు పంతులు, మా అబ్బాయికి దెబ్బలు తగిలాయి కదా, ఎక్కువసేపు కూర్చోలేడు, అందుకే త్వరగా తాళి కట్టించేసాయి అని అంటున్నా అని మళ్ళీ కాస్త నెమ్మదిగా అంటాడు భూషణ్. ఓహో, అదా విషయం, ఆ విషయం చెప్పు మరి అని అంటాడు రిషి. సరే, ఇప్పుడు చెప్తాను కదా, ఇకనైనా తాళి కట్టించు అంటుంటే, సరే అని, ఇదిగో అబ్బాయి, ఈ తాళి తీసుకొని ఆ అమ్మాయి మెడలో కట్టు అంటూ తాళిని మహేష్ చేతికి ఇస్తాడు రిషి. మహేష్ చేతిలోకి తాళి తీసుకుంటూ మధు మెడలో కట్టడానికి ఆనందంగా ఎదురు చూస్తూ ఉంటాడు.
అంతలో భూషణ్ కళ నెరవేరుతున్నట్లుగా లతా పైన ఒక్క నిమిషం తన చేతి పట్టు తప్పగానే ఆ వెనకనే ఉన్న అభి ఒక్కసారిగా భూషణ్ చేతిని విసురుగా నెట్టేసి లతాను తన వైపుకి లాక్కుంటాడు. అలాగే వివేక్ కూడా రౌడీ చేతిలో ఉన్న భానుని తప్పేస్తాడు. వాళ్ళిద్దరూ అలా పక్కకు రావటం ఆలస్యం. పంతుల వేషంలో ఉన్న రిషి మహేష్ ఏ చేత్తో అయితే తాళిని పట్టుకున్నాడో ఆ చేతిని పూర్తిగా విరిచేస్తాడు. ఒక్క క్షణంలో అంతా మారిపోవటంతో ఏం జరుగుతుందో ఇక్కడ అన్నట్లుగా, ఏయ్ పంతులు, ఏం చేస్తున్నావు నా కొడుకుని అనగానే పెట్టుడు గడ్డం తీసేసి నామాలు చెరిపేసి, అరే నీ కొడుకుకి మధుని ఇచ్చి పెళ్లి చేయటానికి నేనేమైనా పిచ్చివాడినరా? మధు నా ప్రాణం, అలాంటిది నా చేతితో నేనే నీ కొడుక్కి మధుని ఇచ్చి పెళ్లి చేస్తాను అని ఎలా అనుకున్నావురా బుర్రలేని ఎదవా అని భూషణ్ని తిడుతూ ఉంటే, మోసం మోసం, మీరందరూ ఇక్కడికి ఎలా వచ్చారు? ఒరై రఘురాం, నీకు ముందే చెప్పాను కదా ఎవరికి ఇక్కడికి తీసుకురావద్దని, కానీ నువ్వు నా మాట వినలేదు కదూ, ఇప్పుడు ఏం చేస్తానో చూడు అంటూ తన రౌడీలు అందరినీ పిలిచి, అరే ఇక్కడ నుండి ఏ ఒక్కళ్ళు కూడా ప్రాణాలతో బయటకు వెళ్ళటానికి వీల్లేదు అని అంటూ ఉంటే అందరూ ఒక్కసారిగా వాళ్ళ మీద కలబడుతూ ఉంటారు. హోరాహోరీగా అందరి మధ్య ఫైటింగ్ జరుగుతూ ఉంటే భయపడే లత ఒక పక్కకు వెళ్ళి దాక్కోవటంతో లతాను చూసిన భూషణ్ ఒక్క ఊదుటున్న లత దగ్గరకు చేరుకొని ఒక్కసారిగా గాల్లో షూట్ చేసి లత తల దగ్గర గన్ ఎయిమ్ చేసి అందరూ అటెన్షన్ని తన వైపుకు తిప్పుకుంటాడు భూషణ్. అందరూ వాళ్ళని అలా చూసేసరికి ఒక్కసారిగా ఆగిపోతారు. అరే మీరు కనుక ఇప్పుడు మా మనుషుల్ని కొట్టారంటే లతాని మీరు ప్రాణాలతో చూడలేరు అని అంటుంటే, వద్దు లతానేమి చేయవద్దు అని ఎక్కడ వాళ్ళు అక్కడే ఆగిపోతారు. హహహ, చూసారా, ఎప్పటికైనా విజయం నాదే అని భూషణ్ ఒక్క క్షణం విర్రవీగుతూ నవ్వుతూ ఉంటే ఎక్కడి నుండి వచ్చిందో ఒక బుల్లెట్ దూసుకుంటూ వచ్చి భూషణ్ ఏ చేతితో అయితే గన్ పట్టుకుంటాడో ఆ చేతిని చీల్చి బయటికి వచ్చేస్తుంది. భూషణ్కి బుల్లెట్ తగిలేసరికి అమ్మ అంటూ ఒక్కసారిగా చేతిలోని గన్ వదిలేస్తాడు. వెంటనే రిషి లతాని పట్టుకుంటాడు పడిపోకుండా. వీళ్ళందరూ ఇక్కడే ఉంటే ఏ వైపు నుండి బుల్లెట్ వచ్చిందా అని చూసిన భూషణ్కి ఎదురుగా ఎర్రటి కళ్ళతో కనిక నిప్పులు కక్కుతూ తన వైపే చూస్తూ కనబడతాడు సూర్య. సూర్య ఇక్కడికి ఎలా వచ్చాడు అని ఆలోచిస్తూ, అయినా ఇదంతా ఇప్పుడు ఆలోచించడానికి సమయం కాదు అని, ఇదిగో ఏసీపీ, నీకు నాకు మధ్యన ఏ గొడవ లేదు, అనవసరంగా ఎందుకు నాతో పెట్టుకుంటున్నావు? నువ్వు కూడా నాతో చేతులు కలిపావంటే నా వ్యాపారంలో వచ్చే లాభంలో నీకు కూడా వాటా ఇస్తాను అని ఆశ చూపెడతాడు సూర్యకి. ఆ వెనకే వచ్చిన అరుణ్ గారు గట్టిగా నవ్వుతూ, ఏసీపీ సూర్యక నువ్వు ఆశ చూపిస్తున్నావు అని అంటూ, ఇంతకీ ఈ ఏసీపీ సూర్య ఎవరో తెలుసా అని అంటుంటే, ఎవరు అన్నట్లుగా అనుమానంగా చూస్తాడు భూషణ్. నీ చావుకై నువ్వే స్వయంగా భూమి మీదకి తెచ్చుకున్న ఆయుధమే ఈ సూర్య అని అనగానే భూషణ్కి ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంటాడు. ఏంటి అర్థం కాలేదా అని మరోసారి నవ్వుతూ అరుణ్ గారు అంటూ ఉంటే, అవును అన్నట్లు చూస్తున్న భూషణ్ని చూసి, అవునులే, అమాయకంగా ఉన్న లతాకి మత్తు ఇచ్చి తనపై అత్యాచారం చేసి తర్వాత మీనాక్షిని పెళ్లి చేసుకునే అవకాశం వచ్చేసరికి నీ ఎదుగుదలకి అడ్డుగా ఉందని లతాని వదిలేశావు. అంతేకాక ఎక్కడ తను నీకు అడ్డు వస్తుందో అని తన్ని చంపాలని చూశావు. అలాంటప్పుడు నీకు సూర్య గురించి ఎలా తెలుస్తుంది అని అంటుంటే, అసలు లతాకి సూర్యకి సంబంధం ఏంటి అన్నట్లు చూస్తాడు భూషణ్. అయోమయంలో ఉన్న భూషణ్ మొహం చూసి, ఈ సూర్య ఎవరో ఇంకా అర్థం కాలేదా? ఆ రోజు లత మీద నువ్వు చేసిన అత్యాచారానికి గుర్తుగా నిన్ను చంపటానికి నీ మృత్యువు రూపంతో పుట్టిన మా లత కొడుకు అని అనగానే, ఏంటి ఏసీపీ సూర్య లతా కొడుకా? అంటే నా కొడుకా అన్న షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు భూషణ్.
ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. ఏంటి వ్యూస్ తగ్గిపోతున్నాయి, స్టోరీ నచ్చటం లేదా? ముందు ముందు ఇంకా ఇంట్రెస్ట్గా ఉంటుందబ్బా. మీ సపోర్ట్ని అందిస్తేనే కదా ఇంకా స్టోరీ పెట్టగలను, లేదంటే నాకు ఇంట్రెస్ట్ పోతుంది.